ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ కంపెనీ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టిష్యూ పేపర్. అది నాకు 8 years పట్టింది. ఇలా వచ్చింది, ఇలానే పోతుంది. రిలవెంట్ కాకపోయినా పర్వాలేదా? ఏదైనా ఒకటి మీరు చెయ్యాలి. ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, పంచువాలిటీ వస్తుంది, సీరియస్నెస్ వస్తుంది. ఒక తపస్సులాగా చేయాలి మనం సక్సెస్ అయ్యేంత వరకు. ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్లీ అన్నమాట. హ్యాండ్లూమ్స్ అంటేనే మన బడ్జెట్లో ఉండదు. మార్కెట్లో మీరు కీ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ట్రాన్స్పరెన్సీ, ఫైనల్ ప్రోడక్టే కాకుండా అది ఎలా రెడీ అవుతుంది అనేది కూడా కస్టమర్కి చూపించాలి. జెన్యూనిటీ అనేది ఉండాలి. ఎప్పుడు కూడా కస్టమర్ ట్రస్ట్ని మాత్రం బ్రేక్ చేయదు. 50,000తో మీరు స్టార్ట్ చేశారు బిజినెస్. ఇప్పుడు మనం 0 నుండి కాబట్టి 100 రూపీస్ అయినా లేకపోతే 1000 అయినా యాడ్ అయినట్టే కాబట్టి వితిన్ 2 monthsలో మా 4,000కి సేల్ చేసేవాళ్ళు. మన ఫ్యాబ్రికే కదా, కేరళ తమిళనాడు వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, టచ్ వుడ్, వితిన్ 2 monthsలో పర్ మంత్ 30 lakhs టర్నోవర్కి వచ్చాయి. పర్టిక్యులర్గా హ్యాండ్లూమ్స్కి అనేది బ్రాండ్ లేదు. అది మనమే ఎందుకు క్రియేట్ చేయొద్దు? ఓకే, టైం తీసుకోండి కానీ ఎర్లీగా స్టార్ట్ చేయండి. మీకు కరెక్ట్ ఏజ్ వచ్చేసరికి మీరు మంచి స్టేజ్లో ఉంటారు. తను నాకు ఇన్స్పిరేషన్. తను ఫ్రమ్ 0 to అక్కడ వరకు వచ్చారు. KPHB స్టోర్కి తను చీఫ్ గెస్ట్. అవును, అప్పుడు అనుకున్నా మేడం, నేను కొట్టాను, నేను సాధించాను. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ నుంచి శిల్ప గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే శిల్ప గారు. నమస్తే మేడం. ఫస్ట్ షో అండి, మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. Thank you. ఐకాన్ జర్నీ అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రజల ముందుకు వెళ్తున్నాము. శిల్ప గారు, ఒక్కసారి మీ బిజినెస్ గురించి మీ మాటల్లో. పేరుకు తగ్గట్టే మన దగ్గర 75% అన్నీ కూడా హ్యాండ్లూమ్ కాన్సెప్ట్లోనే డ్రెస్సెస్ అనేది ఉంటాయి. డిఫరెంట్ వెరైటీస్. దాంట్లో మన పోచంపల్లి అవ్వనివ్వండి, నారాయణపేట అవ్వనివ్వండి, ఇంకా సీకో అవ్వనివ్వండి, మంగళగిరి కాటన్స్లో, మంగళగిరి పట్టూస్లో, వీటిల్లోనే మేము కాన్సన్ట్రేట్ చేస్తాం ఎక్కువ కూడా. ఓకే, ఓన్లీ మన హ్యాండ్లూమ్స్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్స్ రెడీమేడ్స్. మీకు ప్యూర్ హ్యాండ్లూమ్స్ బయట దొరుకుతాయి, జస్ట్ అదేంటంటే మీకు మెటీరియల్స్ వరకే ఉంటుంది. మన దగ్గర విత్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ తో అవైలబుల్ గా ఉంటుంది. అంటే మనకి 2 piece సెట్స్ కానీ 3 piece సెట్స్, సింగిల్ పీస్ కూడా ఉంటుంది. ఎస్ మేడం. ఫ్రాక్స్ ఉంటుంది మనకి. ఫ్రాక్స్ లో వచ్చేసి హ్యాండ్లూమ్ లో అంటే ఇక్కత్ కాటన్ ఉంటుంది, కలంకారీ కాటన్ ఉంటుంది, నారాయణపేట్ కాటన్ ఉంటుంది. శిల్ప గారు, ఎట్లా అంటే మెటీరియల్ మీరు చూస్ చేస్తారా, ఎట్లా చేస్తారు? ఎస్ మేడం, ఫ్రమ్ స్క్రాచ్ మనమే వీవర్స్ దగ్గర పర్సనల్ గా తీసుకొని మన యూనిట్ లో నేనే పర్సనల్ గా డిజైన్ చేసి మాస్టర్ తో మాట్లాడి అది స్టిచ్చింగ్ అయ్యి మనకి ప్రోడక్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, స్టిచ్చింగ్ డిజైన్ కూడా మీదే? ఎస్, ఎవ్రీథింగ్ A to Z. మనకి ఫ్యాబ్రిక్ ప్రొక్యూర్మెంట్ నుండి ఫైనల్ డ్రెస్ వచ్చేంత వరకు, కలర్ కాంబినేషన్ అంతా, ఈ ఫ్యాబ్రిక్ ఎలా డిజైన్ చేయాలి అన్ని, మళ్ళీ అన్ని ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ ఉండదు. ఓకే, ఉండకూడదు కాబట్టి డిఫరెంట్ గా. మీరు వేసుకున్నది ఒక టైపు, నేను వేసుకున్నది ఒక టైపు కదా? ఎస్ మేడం. ఓకే, ఆ రకంగా అంటే డిజైన్స్ చేస్తూ ఉంటారు. ఎస్, అంటే డిఫరెంట్ మనకి అంటే వేరే ప్రాంతాల నుంచి, వేరే ప్లేసెస్ నుంచి చూస్ చేసుకుంటారేమో కదండి మెటీరియల్. మోస్ట్లీ ఎక్కడి నుంచి ఎక్కువగా ఉంటుందండి కాటన్ అనేసరికి? మనకి ప్యూర్ గా ఎక్కడ కనిపిస్తుంది? మనకి మంగళగిరి కాటన్ అయితే అక్కడ నుండి దొరుకుతుంది మేడం. మంగళగిరిలో కూడా మనకి కాటన్స్ ఉంటాయి, సిల్క్ ఉంటుంది, పట్టు ఉంటుంది. ఇప్పుడు సీకోలో మనకి పోచంపల్లిలో కూడా సీకో పట్టు ఉంటుంది, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కూడా ఉంటుంది. డిఫరెంట్ దాంట్లో కూడా మనకి క్వాలిటీస్ అనేది ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, అలా కాపీ పీసెస్ అనేది వస్తుంది. మన ఫ్యాబ్రిక్ టచ్ చేసిన ఎవరైనా కూడా 100% తీసేసుకుంటారు. ఓకే, అంటే మన ఎప్పుడు కూడా ఇప్పటి వరకు అసలు కాపీ పీస్ కి వెళ్ళలేదు.
అది చూసినా అర్థమవుతుంది, టచ్ చేసినా అర్థమవుతుంది. అందుకనే 3 years నుండి రిపీటెడ్ గా కస్టమర్స్ వస్తా ఉన్నారు వాటి గురించి. సో మెయిన్ క్వాలిటీ. ఎస్, క్వాలిటీ మెయింటైన్. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి? ఫస్ట్ మనం వనస్థలిపురం జస్ట్ చాలా చిన్న స్టోర్ తో మొదలయ్యాం మేడం, ఒక 1.5 year 2 years బ్యాక్. దాని ఇప్పుడు వనస్థలిపురం ఎక్స్పాండ్ చేసుకున్నాము. నెక్స్ట్ KPHP రీసెంట్గా ఏసరావు నగర్లో కూడా ఓపెనింగ్ అయింది. ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని కూడా. ఎస్, వెబ్సైట్ ఉంటుంది మేడం. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? మనకి ఆల్ 3 బ్రాంచెస్తో కలిపి ఒక 40 members ఉంటారు మేడం. డైరెక్ట్గా 40 members అయితే, ఇండైరెక్ట్గా మనకు మాస్టర్స్ కానివ్వండి, స్టిచ్చింగ్ వాళ్ళు, ఐరన్, వీళ్ళందరూ కలిపి ఒక 350 members ఉంటారు. శిల్ప గారు, స్టిచ్చింగ్ యూనిట్ ఎక్కడ ఉంటుందండి? స్టిచ్చింగ్ యూనిట్ ఆంధ్రాలో ఉంటుంది మేడం. అది మనం ప్రత్యేకంగా లీజ్గా తీసుకొని వాళ్ళకి పీస్ వర్క్ లాగా అలా ఇస్తూ అండ్ స్టిచ్ చేయిస్తాం. అందరూ కూడా మంచి ట్రైన్డ్ మాస్టర్స్ ఉంటారు. ఎట్లండి సైజెస్ ఎలా పెట్టారు? సైజెస్ వచ్చేసి మనకి M to 6XL వరకు చేయొచ్చు మేడం. అంటే మనకు వచ్చిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ పన్నా బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి ఏ సైజ్ వరకు చెయ్యాలి అనేది. ఓకే ఓకే. సో మనకి ఆప్షన్ అయితే ఉంది M to 6XL వరకు. 6XL వరకు అంటే ఐ మీన్ ఇవన్నీ సేల్ అవుతాయండి? అవుతున్నాయి మేడం. ఫస్ట్ బిగ్ సైజెస్ ఎక్కువ మంది దగ్గర. అంటే ఆ సైజెస్ లో ఎక్కడ ఉండదు. ఇంకా వాళ్ళకి ఏంటి అంటే పర్ఫెక్ట్ కరెక్ట్ ఫిట్ ఉండాలి, కొంచెం ఇంకా కుదిరితే లూజ్ ఉండాలి. అండ్ హ్యాండ్లూమ్స్ లో అసలు మనకు బయట ఎక్కడ దొరకదు. హ్యాండ్లూమ్స్ అనగానే శిల్ప గారు ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే పార్టీ వేర్ కాదు, డైలీ వేర్ కి అంటే కంఫర్ట్ గా ఉంటుంది అని. పార్టీ వేర్ ని మనం టచ్ చేయగలుగుతున్నామా? 100% మేడం. అంటే ఇంతకు ముందు పార్టీ వేర్ అంటే ఎలా అంటే కొంచెం జిగిల్గా కొంచెం హెవీగా అలా. కానీ మన టోటల్ ఆ ట్రెండ్స్ చేంజ్ చేసాం యాక్చువల్గా. ఇప్పుడు మన దగ్గర పార్టీ వేర్ అంటే ఇప్పుడు మీరు వేసుకుంది వచ్చేసి నారాయణపేట పట్టు, అవును, అది పార్టీ వేరే. ఇప్పుడు నేను వేసుకుంది పోచంపల్లి సీకో పట్టు, ఇది పార్టీ వేరే. మంగళగిరిలో కూడా పట్టు ఉంటుంది మేడం. అవును, మంగళగిరి పట్టులో కూడా మనం దాన్ని కొంచెం ఇన్నోవేటివ్గా ఎంబ్రాయిడరీతో కానివ్వండి, మనం కూడా కొంచెం లైట్గా హ్యాండ్ వర్క్తో కానివ్వండి ఫినిషింగ్ చేస్తే 100% ఉంటుంది. పార్టీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ దీని మెయింటెనెన్స్ ఎక్కువ అంటూ ఉంటారు. క్లయింట్స్ నుంచి మీరు ఎప్పుడైనా వింటారా ఈ మాట? లేదు మేడం, మెయింటెనెన్స్ అనేది పెద్దగా ఉండదు. జస్ట్ ఐరన్ వరకు చేసుకుంటే సరిపోతుంది. మీకు ఆ డిగ్నిఫైడ్ లుక్ అనేది దానికోసం, ఆ ఫినిషింగ్ కోసమే, అంతేగాని పెద్ద మెయింటెనెన్స్ స్టార్చ్ అవి అనేది అంత అవసరం ఉండదు. శిల్ప గారు, అసలు ప్రాపర్ ఎక్కడండి మీరు? మాది వితిన్ హైదరాబాదే మేడం. ఓకే. చైల్డ్హుడ్ అంతా కూడా అంత నార్మల్ గానే, అందరిలానే సేమ్. నేను కూడా అంతే. కాకపోతే మాది జాయింట్ ఫ్యామిలీ. మా ఫాదర్స్ 4 members, ఆల్ లివింగ్ టుగెదర్ అన్నమాట. ఓకే ఓకే. నాన్నగారు ఏం చేస్తుండేవారు? మాకు బిజినెస్ ఉండేది, బేకరీ కమ్ స్టేషనరీ, కొంచెం ఫ్యామిలీ బిజినెస్, మల్టిపుల్ బిజినెసెస్ లో ఉండేవారు. ఓకే. అంత 4 అన్నదమ్ములు అంటే బాబాయిలు పెద్దనాన్న అంతా కలిసి? మా ఫాదర్ 3rd, నాకు 2 పెద్దనాన్నలు, 1 బాబాయ్. సో ఫుల్ సందడిగా ఉండేదేమో. 11 members మేడం, పిల్లలు అందరు కలిపి జస్ట్ పిల్లల వరకు 11 members. ఓకే. మీరండి, మీరెంతమంది? మేము 3 sisters మేడం. ఓకే. మీరు? నేను ఫస్ట్. మీ నెంబర్ ఫస్ట్. మేము 3 అండి, నా నెంబర్ లాస్ట్. రైట్. ఏం చదువుకున్నారండి? మేడం నేను BSc కంప్యూటర్స్ చేశాను. ఫస్ట్ మా మదర్ ఏంటి అంటే గర్ల్స్ కాబట్టి మీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, కంపల్సరీ మీరు ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ అనేటట్టు మమ్మల్ని బాగా ట్యూన్ చేశారు. చదువుకు మించి ఏమి లేదు అసలు. ఒక్క రోజు కూడా మాకు డుమ్మా అనేది కొట్టి కంపల్సరీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత 1/2 hour బ్రేక్ తర్వాత మళ్ళీ ట్యూషన్, స్కూల్లో ట్యూషన్ 100%. అది మా రొటీన్ ఇంకా అంతే అనమాట. ఎప్పుడైనా అనిపించేది అబ్బా ఏమి ఆడుకోనివ్వట్లేదు అమ్మా ఎక్కడ? చాలా అనిపించేది మేడం. నేను చాలా తిన్నారు అంటే వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, మాకు ఆ ఫ్రీడమ్ లేదు. కాకపోతే ఇప్పుడు ఆలోచిస్తే ఏంటంటే తను ఆ స్ట్రిక్ట్ గా అలా చేసింది కాబట్టే మనం ఈ స్టేజ్ లో ఉండగలిగాము. అంత స్ట్రిక్ట్ గా చదివించారమ్మా? ఏదైనా జాబ్ చేయటం కానీ, గవర్నమెంట్ జాబ్ కి ఆ ఫీల్ ఉండేది కదా జనరల్ గా పేరెంట్స్ కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏంటంటే కొంచెం ఇంట్లో సర్కమ్స్టాన్సెస్ కానివ్వండి, దీనివల్ల నేను పెద్ద కాబట్టి నాకన్నా చిన్న వాళ్ళకి ఆ థాట్ ఉందా లేదో నాకు అంత ఐడియా లేదు. కానీ సరౌండింగ్ చుట్టుపక్కల అనే వాళ్ళ మాటలు బట్టి మేము 3 sisters, మా మదర్, మా ఫాదర్ ఒక్కడే ఎర్నింగ్.
ఏదైనా హెల్ప్ చేయాలి. మా ఫాదర్ ఒక్కరే చేసి మాకు ప్రాబ్లం అవ్వద్దు. ఇంకొకటి ఏంటంటే మా ఫాదర్కి అబ్బాయి లేరు అన్న ఫీలింగ్లో ఉండొద్దు. ఆ ఫీలింగ్ చాలా అంటే నాకు ఫ్రమ్ చైల్డ్హుడ్ నాకు ఎప్పుడైతే కొంచెం తెలివి వచ్చిందో అప్పటి నుండి నాకు ఆ ఫీలింగ్, మా ఫాదర్కి నాకు అబ్బాయి ఉంటే ఈ పని చేసేవాడు అన్న ఫీలింగ్ మా డాడీకి ఎప్పుడు ఉండొద్దు అని నేను హాలిడేస్లో కానివ్వండి, లేదా ఎప్పుడైనా మనకు దసరా హాలిడేస్ ఆ టైం ఉంటుంది, మా స్టోర్కి వెళ్ళి నేను స్టోర్ మేనేజ్ చేసేదాన్ని చిన్నప్పటి నుండి. సో ఫస్ట్ నుంచి మేము ఏదైనా చెయ్యాలి, సంథింగ్ ఆర్ ద అదర్ ఏదైనా చెయ్యాలి. ఇంట్లో పేరెంట్స్ కండి అమ్మకి ఎలా ఉండేది? నాన్నగారి ఫాదర్కి అయితే జీరో మేడం, లేదు. మా మదర్కి కూడా ఏంటి అంటే ఆ ఫీల్ ఎందుకంటే చుట్టుపక్కల అనే మాటలకి కొంచెం తనకి అరే నన్ను లేరు అనే కాబట్టి నేను ఇది ఫేస్ చేస్తున్నాను అన్న ఫీల్ ఉండేది. ఓకే, అంటే మీరు పలానా ఫీల్డ్లోకి వెళ్ళాలి, నువ్వు ఈ జాబ్ చేయాలి, లేకపోతే ఈ సెక్టార్లో ఉండాలి, అట్లా ఏదన్నా చిన్నప్పుడు అట్లా ఏదన్నా ఉండిందా మీకు పేరెంట్స్ సైడ్ నుంచి? మా ఫాదర్ ఏంటంటే మేడం, అంటే మేము మంచి 80% 90% మేము ముగ్గురం కూడా అదే రేంజ్ అనమాట. తనకి పెద్ద టెన్షన్ ఏం లేదు, చదువుకుంటారులే. మా మదరే బాగా పట్టించుకునేది. మా ఫాదర్ ఫీజు కట్టేంత వరకు, అర్నింగ్ వరకు మా మదర్ ఏంటి అంటే స్ట్రిక్ట్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఈ సబ్జెక్ట్లో ఏంటి, ఇది ఎలా ఉంది, అలా బాగా చూసేది. మంచి సెటిల్ కావాలి, ఏదున్నా ర్యాంక్ రావాలి, సెటిల్ కావాలి, చదువుల పరంగా అనే ఉండేది. ఓకే, ఉద్యోగాల పరంగా డిసైడ్ చేయటం ఇంకేం లేదు మేడం. అట్లా మీకు నచ్చింది చదవండి, కాకపోతే మంచి పొజిషన్లో ఉండాలి. ఓకే ఓకే. అసలు అంతకన్నా ముందు మీ మ్యారేజ్ ఎట్లా జరిగిందంటే, మ్యారేజ్ ముందా బిజినెస్ ముందా అండి? మ్యారేజే ముందు మేడం. అంతకుముందు నేను 3 years అందరిలానే సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. జాబ్ చేశాను. కాకపోతే మ్యారేజ్ అప్పుడు ఏంటంటే మానేయాల్సి వచ్చింది. రిజైన్ చేసి మ్యారేజ్ తర్వాత నేను వితిన్ 3 to 4 monthsలో కన్సీవ్ అయ్యాను. ఆఫీస్ అనేది చాలా దూరం అనమాట. ఇక్కడ వనస్థలిపురము, అక్కడ సోమాజిగూడ. రావడానికి వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. మాకు అప్పుడు క్యాబ్ ఫెసిలిటీ లేదు, మన ఓన్ ట్రాన్స్పోర్ట్. సో సరే అని ఇంకా మానేశాను. తర్వాత అంతా బాగానే ఉంది మేడం, హ్యాపీ లైఫ్. తర్వాత ఏమైందంటే కన్సీవ్ అయిన తర్వాత బాబు పుట్టాడు. మనకు ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి, మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి మనకు అదే థాట్స్ ఉంటాయి, ఏం చేయొచ్చు అంటే ఇంట్లో ఉండి జాబ్ చేయకుండా ఉన్న ప్లేస్లోనే ఏం చేయొచ్చు అని బాగా చూసేదాన్ని అనమాట. ఓకే, చూస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ నేను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కిడ్స్ కానీ బచ్పన్ అలాంటి స్కూల్ పెడితే బాగుంటుంది కదా, ఆ థాట్స్ వచ్చింది. ఫస్ట్ ఫ్రాంచైజీ అనుకున్నారా, ఓన్ గా స్టార్ట్ చేద్దాం అనుకున్నారా? ఫ్రాంచైజీ అనుకున్నాను. సూపర్. ఫ్రాంచైజీ అనుకొని, కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాల్సి వస్తుంది. అంటే స్టార్టింగ్లో నేను ఒక్కదాన్నే చేసేది కాదు, చాలా మెంబర్స్ ఉండాలి. వాళ్ళు ఇన్ కేసు ఏదైనా బాగా చేయకపోతే మళ్ళీ ఫెయిల్ అవుతుంది కదా అని భయంతో ఇలానే చూస్తుంటే సడన్గా ఒకరోజు థాట్ వచ్చింది అనమాట. హ్యాండ్లూమ్స్ శారీస్ చూశాను. తర్వాత వదిలేశాను. ఆ టైంలో మనం ఎలా అయినా చేయలేం కాబట్టి, మా బాబు 5 months ఉన్నప్పుడు ఇంకెలా అయినా ధైర్యం చేసి మా హస్బెండ్ని అడిగాను, సరే నీ ఇష్టము పర్లేదు చేసుకో అని. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 50,000, అది నేను మా హస్బెండ్ దగ్గరే తీసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి అంటే మన చుట్టుపక్కల నేబర్స్, కజిన్స్. మీ ఫ్యామిలీ కూడా పెద్దది కాబట్టి చుట్టుపక్కల నేబర్స్ వీళ్ళు ఎంతవరకు తీసుకుంటారు. స్టార్టింగ్ అసలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కోల్కతా నుండి మేడం. కోల్కతా వెళ్ళారు? నేనేం వెళ్ళలేదు, ఆ వెండర్స్ నుండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. వెతుకుతూ ఉంటే అలా కొన్ని కాంటాక్ట్స్ త్రూ వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్ నంబర్స్. అంటే నేనేమంటున్నానంటే శిల్ప గారు, నో ఎక్స్పీరియన్స్ అస్సలు. మా ఫ్యామిలీలో కూడా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ధైర్యం ఎలా అనిపించిందండి మీకు? సక్సెస్ అవుతుంది దాంతోనే మనం ముందుకెళ్ళాలి. హాఫ్ ఉంటే హాఫ్ మనం అనుకుంటే అది హాఫ్ గానే ఉంటుంది. అవును. చేసే ముందు 100 కాదు 1000 ఆలోచించాలి. మనం స్టార్ట్ చేసినాము అంటే అది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచించాలి, కానీ అవ్వకపోతే ఎలా అనేది మాత్రం. శిల్ప గారు, ఈ షోలో కొన్ని రౌండ్స్ని డిజైన్ చేసామండి, రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా. అంటే మీకు తెలియకుండానే కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చేసాం. ఓకే, మీ దీంట్లో నుంచి అనమాట, మీ షాప్ నుంచేను. అయితే మీకు కళ్ళకి గంతలు కడతాం, మీరు కళ్ళు మూసుకొని అది ఏ ఫ్యాబ్రికో చెప్పాలి. ఓకే, టచ్ చేసి చెప్తాను. ఓకే, రౌండ్ పేరు.
రెడీనా? నా దగ్గర ఒక బ్లైండ్ ఫోల్డ్ ఉంది, తర్వాత కొన్ని మెటీరియల్స్ మీ ముందు పెడతా. ఆ మెటీరియల్ ఏంటో మీరు చెప్పాలి. ఓకే. ఇదెంతండి? 1 ఇదెంత? 5. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో ఫ్యాబ్రిక్స్ పెడతాను, మీరు చెప్పాలి. ఓకే డన్. శిల్ప గారు ఇదేంటి చెప్పండి. ఇదేం మెటీరియల్? జామ్దాని మేడం. జామ్దాని. ప్రీమియం జామ్దాని. ఓ సూపర్, జామ్దాని. ఇదండి ఇక్కత్ కాటన్, పోచంపల్లి కాటన్. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి, పోచంపల్లి కాటన్, కరెక్టే చెప్పారు. ఇదండి పోచంపల్లి సిక్కు పట్టు. ఎలా చెప్పేస్తున్నారండి. 24/7 వీటితోనే ఉంటాం కదా మేడం. ఇది మా సిగ్నేచర్ రా సిల్క్. ఎస్ ఎగ్జాక్ట్లీ, రా సిల్క్. సూపర్ అండి. బస్ శిల్ప గారు ఎంత ఫాస్ట్గా చెప్పారంటే మీరు, అంటే ఫ్యాబ్రిక్స్తోనే ఉంటారు కదా, దానివల్ల ఏమో బహుశా. 24/7 అదే ఉంటుంది కాబట్టి నిద్రలో కూడా అదే ఉంటుంది మేడం. కానీ బాగా రెప్లికాలు వచ్చేస్తున్నాయి కదండి. అవును మేడం. ప్రతి దాంట్లో కూడా నెక్స్ట్ లెవెల్ చూస్తానే ఉన్నాం కదా. నార్మల్ పీపుల్ అంటే మా లాంటి వాళ్ళు ఎలా గుర్తించాలండి? ఎట్లా తెలుస్తుంది ఇది ఫైన్ క్వాలిటీ అనే విషయం? ఎట్లా తెలుసుకోవాలో అర్థం కాని పరిస్థితి అండి. మేము కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ నుండి, నేను అరౌండ్ 7 years నుండి, 7 years అప్పుడు తీసుకున్న కస్టమర్ మనకి ఇప్పుడు కూడా వస్తారు. మనం ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడము అండ్ డూప్లికేట్ వాడకపోవడం వల్లనే ఇది. ఇప్పుడు అప్పుడే మనము ఇన్ కేస్ ఏదైనా కాపీ పీస్ కానీ ఇంకేదైనా చేసినప్పుడు కస్టమర్ ఒక్కసారే వస్తారు, రిపీటెడ్గా ఉండరు. గ్రోత్ అనేది ఉండదు మనకి. ఎప్పుడు కూడా కస్టమర్ ట్రస్ట్ని మాత్రం బ్రేక్ చేయొద్దు. ఇప్పుడు 50,000తో మీరు స్టార్ట్ చేశారు బిజినెస్, సక్సెస్ఫుల్ అయిందండి? అది ముందుకెళ్ళిపోయిందా? అంటే అప్పుడు మనం 0 నుండి కాబట్టి 100 రూపీస్ అయినా అది యాడ్ అయినట్టే, లేకపోతే 1000 అయినా యాడ్ అయినట్టే. కాబట్టి కొన్ని రోజులు మనకి సాఫీగా సాగింది. కొంచెం వాట్సాప్ గ్రూప్స్ మేడం, వాట్సాప్ గ్రూప్స్ ఫస్ట్ పెట్టిన వితిన్ 2 months లో మా హస్బెండ్ కి 50,000 ఇచ్చేసాను. వెరీ గుడ్. ఓకే, తర్వాత ఏంటి అని అంటే బాగా రన్ అవుతుంది. ఎంతవరకు ఇప్పుడు ఏ కజిన్ అయినా మన దగ్గర ఒక శారీ కొన్నప్పుడు మళ్ళీ 2 monthsకో 3 monthsకో తీసుకుంటారు. డైలీ బిజినెస్ అనేది అవ్వదు. ఇలా కాదు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఏదో ఒకటి చేయాలి అని అప్పుడు ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ అనేది కొంచెం స్టార్ట్ అయింది. సో పలానా వాళ్ళకి మన ప్రోడక్ట్ పంపిస్తే వాళ్ళకి నచ్చి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. మన నంబర్ కానివ్వండి లేదా మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తే ఇంకా కస్టమర్స్ జాయిన్ అవుతారు అని అలా 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 ఒక 2 members-కి 3 members-కి అలా ఇస్తూ వెళ్తే అరౌండ్ 20 వాట్సాప్ గ్రూప్స్ అయ్యాయి. ప్రతి గ్రూప్ కూడా ఫుల్ అయ్యింది. అరౌండ్ నాకు గుర్తుంది 250 members ఎవ్రీ గ్రూప్లో ఉండేవాళ్ళు. బిజినెస్ అనేది డైలీ వచ్చేది. డైలీ ఒక 15 members, డైలీ ఒక 20 కొత్త వాళ్ళు యాడ్ ఆన్ అయ్యేవాళ్ళు. వన్ ఫైన్ డే మా సిస్టర్, మా యంగర్ సిస్టర్, తను ఏం చేసిందంటే ఇది ఓకే, బట్ ఇన్స్టాగ్రామ్ అనేది కొంచెం కొత్తగా స్టార్ట్ అయింది, అది క్రియేట్ చేస్తానని తనే క్రియేట్ చేసింది. తనే క్రియేట్ చేసి ఫస్ట్ నేను అసలు ఎక్కడ కూడా నా ఫేస్ చూపించలేదు, జస్ట్ ఐటమ్ ఫొటోస్ వరకే. అది కూడా కొంచెం 100 followers ఉంటే అదొక మైల్ స్టోన్. 200కి అంటే చాలా హ్యాపీగా అనిపించింది మనకు. 0 నుండి 100, 200. దాని తర్వాత ఏమైంది, ఓన్లీ ఐటమ్ కాదు, మన మీద ఇంకా ట్రస్ట్ పెరగాలంటే మన ఫేస్ కనబడాలి అని జస్ట్ ఇంట్లోనే మన ఫోన్తోనే వీడియో చేసి అలా పెట్టడం స్టార్ట్ అయింది. మీరు కనిపిస్తూ శారీ ఓపెన్ చేసి. నేను ఎప్పుడే కానీ ఫాస్ట్ గ్రోత్ కోరుకోలేదు. ఓకే, ఫాస్ట్ గా గ్రో అయితే ఫాస్ట్ గా పడిపోతాం. మెల్లిగా మన ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకుంటూ మనం చేసిన మిస్టేక్స్ ని మళ్ళీ రిపీట్ చేయకుండా గ్రో అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ లో పెడుతూ అలా అయిన తర్వాత స్టోర్ అనుకున్నాం. అంటే అప్పటికి కొంచెం బాబు పెద్దగా అయ్యాడు. ఓకే, సరే మేనేజ్ చెయ్యొచ్చు అని అనుకుని స్టోర్ అనుకున్నాం. ఇదంతా సింగిల్ హ్యాండెడ్ గానే జరిగిందండి? ఎవరైనా సపోర్ట్ సిస్టమ్? అంటే మా హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది మేడం, నాట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా. తనకు అసలు ఏమీ తెలీదు. నాకు ఏదైనా కావాలి, నాకు ఈ అవసరం ఉంది అన్నప్పుడు ఓకే తను ఇన్వాల్వ్ అయ్యి చేసేవాడు. ఓకే, ఎక్కడ రిజెక్షన్స్ చూడలేదు మీరు? రిజెక్షన్స్ అంటే చాలా చూసాను మేడం. ఒక టైంలో ఏంటంటే ఆపేయాల్సిన టైం కూడా వచ్చింది. ఆ ఫోర్స్ వచ్చింది నా పైకి. ఓకే,
అది ఎట్లానో చెప్తారా? అది కొంచెం పర్సనల్. ఓకే డన్. ఓకే. అలా దాని తర్వాత ఏమైంది అంటే నేను కూడా ఆపాలి, సరే ఇంకా మనకు చాయిస్ లేనప్పుడు ఏం చేయలేము అని అనుకున్నాను. ఒక 2-3 డే, ఒక 1 వీక్ చూశాను. కానీ ఇది కాదు, నా కోసం నేను నించోవాలి, నేనే స్ట్రాంగ్గా లేకపోతే ఎవరు స్టాండ్ తీసుకోలేరు అని, లేదు నేను చెయ్యాలి ఖచ్చితంగా అని మళ్ళీ ఆఫ్టర్ 1 వీక్ 10 days మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే క్లోజ్ చేసేద్దాం అనుకుని మీకు మీరే రియలైజ్ అయ్యాను. ఆ 10 days లోనే అర్థమైపోయింది, మనం చెయ్యకపోతే మనకు ఇంకా ఉండదు, మనకు ఐడెంటిటీ అనేది ఉండదు, ఇంకా లో అయిపోతాము. ఓకే అని లేదు, ఖచ్చితంగా ఏది ఏమైనా కంటిన్యూ చేయాలి అని డబుల్ ఫోర్స్తో మళ్ళీ డబుల్ ఎనర్జీతో మళ్ళీ స్టార్ట్ చేశాను. సో మీ జర్నీ అంత ఐకానిక్ గా ఉంది కాబట్టి మీరు ఐకాన్ విమెన్ గా అయ్యారండి. సూపర్ అండి, సూపర్. ఓకే, నెక్స్ట్ ఒక 4 years శారీసే చేశాను మేడం. ఆన్లైన్ ఆఫ్లైన్ చేసేవారండి? ఎట్లా చేసేవారు? ఓన్లీ ఆన్లైన్ 4 years. తర్వాత కూడా ఆన్లైనే అంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అలా షఫుల్ చేస్తూ ఓన్లీ ఆన్లైనే చేస్తే మంచి బిజినెస్ మేడం. ఆఫ్టర్ కరోనా బిజినెస్ డబుల్ అయింది యాక్చువల్లీ. కరోనాలో ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు మీరు? కరోనాలో ఏంటంటే మనకి షిప్పింగ్ ఇవన్నీ లేదు కాబట్టి మొత్తం అందరూ అదే పరిస్థితి కదా మేడం. అవునవును. ఆఫ్టర్ కరోనా ఏంటంటే షాప్స్ కి బయటికి ఎవరు వెళ్ళకుండా ఇలా ఆన్లైన్ పేజెస్, ట్రస్టెడ్ పేజెస్ నేను 4 years నుంచి చేస్తున్నా కాబట్టి ఫస్ట్ నుండి ఉన్న కస్టమర్స్ చాలా వరకు డబుల్ అయింది బిజినెస్ యాక్చువల్గా. నేనేంటంటే ఇంకా లో అవుతుందేమో అనుకున్నాను కానీ కాదు, డబుల్ అయింది. ఓకే, ఎక్స్పెన్షన్ ఎలా చేశారండి? ఈ శారీస్ తర్వాత ఏమైందంటే శారీస్కి వచ్చేసరికి ఫుల్ కాంపిటీషన్ వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే మన థాట్తో ఏదైనా చేయాలి, డిజైన్ చేయాలి. శారీస్లో అయితే మనం చేయలేం. ఇప్పుడు ఐటమ్ తేవడం, మనము సేల్ చేయడం, ఇట్స్ లైక్ అ రీసేల్ ప్రాసెస్. ఇలా కాదు, సరే కొంచెం డ్రెస్ ప్రింటింగ్ లో అట్లా కేర్ తీసుకోవటం, ఆ ఐడియాకు వెళ్ళలేదు. ఇంకా ఐడియాకి వెళ్ళలేదు మేడం. కొంచెం అదేంటంటే బిగ్ ప్రాసెస్ అన్నట్టు అనిపించింది. అంటే మన థాట్ అనేది మనం అక్కడ పెట్టలేము, ఏదన్నా ప్రోడక్ట్ తేవడం, సేల్ చేయడము, అంటే క్వాలిటీ వరకు చూసుకుంటాం కానీ మనల్ని మనం డెవలప్ చేయలేము అన్న థాట్తో సరే శారీస్ కాంపిటీషన్ బాగా పెరిగింది కదా, డ్రెస్సెస్కి షిఫ్ట్ అవుదాము, ఒకసారి డ్రెస్సెస్ ట్రై చేద్దాము. ఓహో, మీరు నమ్మరు మేడం, తెచ్చిన డేనే ఫుల్ సోల్డ్ అవుట్. ఫస్ట్ ఆన్లైన్, ఆఫ్లైన్ స్టార్ట్ చేశాను. ఆఫ్లైన్కి స్టోరీ ఏంటంటే యాక్చువల్గా నేను ఖర్చు పెట్టడం కూడా చాలా అలా పెడుతూ వచ్చాను. అంటే మనం అప్డేట్ అవ్వాలి, ఎంతసేపు మన ఇంట్లో సోఫాలనే కూర్చుంటే అదే ఉంటుంది అని జస్ట్ బ్యాక్గ్రౌండ్కి మాత్రమే ఒక ప్లేస్ తీసుకున్నాను, షాప్. అది జస్ట్ ఏంటంటే నేను 1 year క్లోజ్ చేసే రెంట్ పే చేశాను. బ్యాక్గ్రౌండ్ ఒక్కటి సెట్ చేసి నేను డైలీ వెళ్ళి అక్కడ వీడియోస్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఇంటికి రావడం. మా పేరెంట్స్ మాకు దగ్గరలోనే ఉంటారు, వాళ్ళకి వర్క్ ఏం లేదు. యాక్చువల్గా మా సిస్టర్ యూకేకి వెళ్ళిపోయింది. వాళ్ళకు కూడా కొంచెం టైం పాస్ అయినట్టు ఉంటుంది ఇంట్లోనే ఉండకుండా అని. అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మేడం, ఇంకా వరస్ట్ సిచ్యుయేషన్ ఏంటంటే అసలు ఎవరు కూడా రాలేదు. అంటే మనం మార్కెటింగ్ చేయలేదు అనమాట, స్టోర్ ఇక్కడ ఉంది అని. స్టూడియో లాగా నేను అది యూజ్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్క కస్టమర్ కూడా లేకుండా మళ్ళీ ఈవినింగ్ అట్లా 2 months చేశారు. వాళ్ళు అనేవాళ్ళు, ఎందుకు తీసుకున్నావు నువ్వు? వాళ్ళకి అర్థం అయ్యేది కాదు. లేదు నాకు ఆన్లైన్లో వెళ్తుంది, పర్లేదు అని అంటే వాళ్ళకి అర్థం కాలేదు. సరే అని వాళ్ళని ఆపేశాను. వాళ్ళని ఆపేసిన తర్వాత 1 fine day ఇంకా శారీస్ కాదు, మనం ఇంకేదైనా చెయ్యాలి, ఇంకా నెక్స్ట్ థాట్కి వెళ్ళాలి అని డ్రెస్ స్టార్ట్ చేశాను. మీ ఆలోచనే? నా ఆలోచనే మేడం. సక్సెస్ అయినా అవ్వకపోయినా మనకు వచ్చిన ఆలోచనే చెయ్యాలి, ఇంప్లిమెంట్ చేస్తాను అంతే. ఓకే, సో చేసిన తర్వాత అప్పుడు ఏం చేశానంటే లొకేషన్ అప్డేట్ చేసి స్టోర్ గురించి చెప్పి స్టోర్ లొకేషన్ చెప్పడం వల్ల అప్పుడు స్టోర్ వాకిన్స్ అనేది స్టార్ట్. శిల్ప గారు, మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ మీవి నేను చూసాను పర్సనల్గా. ఎలా అంటే శిల్ప గారు, ఆడియన్స్ మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది, పలానా చోట స్టోరు, ఈ చుట్టుపక్కల ఇవి ఉన్నాయి, ఈ స్టోర్లో ఇలా ఉంది. ఈవెన్ వచ్చిన స్టాక్ కూడా ఎంత స్టాక్ వస్తుంది ఆటోతో సహా మీరు వీడియోస్ లో చూపించేసరికి బ్యాగ్స్ కూడా మోసేదాన్ని. బ్యాగ్స్ మోసి దాన్ని ఓపెన్ చేసి ఆడియన్స్ కు చూపిస్తే మేము అనుకునే వాళ్ళం, అబ్బా ఎంత క్రియేటివ్ గా బిజినెస్ చేస్తున్నారు, థాట్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ లెవెల్ కదా. ఇప్పుడు ప్రోడక్ట్ చూపించటం ఒక ఎత్తు, బిహైండ్ సీన్స్ అసలు ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది. అప్పుడు అది మైలేజ్ ఇచ్చింది కదా బాగా మీకు? చాలా మేడం, చాలా. అంటే మనం ఎంత జెన్యూన్ గా, ఎంత ఓపెన్ గా ఉంటే అంత రీచ్ బాగుంటుంది అని.
దాని తర్వాత ఇంకా మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేశా. అంటే ఎప్పుడైతే మీరు అది ఓపెన్ చేశారో మీకు పెరిగిందండి, సేల్ పెరిగిందా? ఎస్, పెరిగింది మేడం. ఫ్రమ్ ద డే 1 మేము నా ఫస్ట్ డ్రెస్సెస్ తెచ్చినప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ 74,000 to 80,000 విత్ ఇన్ 1 day సోల్డ్ అవుట్ టోటల్. ఫస్ట్ నుంచి మెటీరియల్స్ తీసుకోవడం, స్టిచ్చింగ్ చేయించడం? రెడీమేడ్. ఫస్ట్ ఏంటంటే రెడీమేడ్ చేశాను 2 months వరకు. దాని తర్వాత ఏంటంటే వాట్సాప్ త్రూ ఫుల్ వాట్సాప్ థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ స్టార్ట్ అయ్యాయి. ఏది కూడా స్టాక్ ఉండట్లేదు, జస్ట్ 10 minutesలో స్టాక్ అవుట్ అయిపోతుంది. ఇది కాదు అని అప్పటికప్పుడు డెసిషన్ అనుకొని వెబ్సైట్ డెవలప్ చేయించాను. ఎందుకంటే మనం మాన్యువల్గా చేస్తే కొంతవరకే ఉంటుంది, ఆటోమేటెడ్ చేయాలి ప్రాసెస్ అనేది. జస్ట్ 15 days 20 daysలో ఆ డెసిషన్కి వచ్చేసాను. ఇది అవ్వట్లేదు, ఇంకా వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ బ్లాక్ అయిపోతుంది అని వెబ్సైట్ డెవలప్ చేయించాను. తర్వాత మా పేరెంట్స్తో పాటు ఇంకో 2 స్టాఫ్ వచ్చారు. మా ఫస్ట్ స్టోర్ కెపాసిటీ జస్ట్ 250 square feet. చాలా చిన్నది, చాలా చిన్నది. అండ్ దాంట్లోనే చాలా బిజినెస్ చేసాం మేడం. ఫ్రాంక్లీ స్పీకింగ్, టచ్ వుడ్, చాలా అంటే చాలా బిజినెస్ చేసాం. విత్ ఇన్ 2 monthsలో పర్ మంత్ 30 lakhs టర్నోవర్కి వచ్చాం. ఎక్సలెంట్ అండి. విత్ ఇన్ 2 monthsలో. అప్పుడు ఏమనిపించిందంటే ఇలా మనం జైపూర్ కానివ్వండి లేదా గుజరాత్ ఈ ఫ్యాబ్రిక్ ప్రమోట్ చేయడం కన్నా కొన్ని కేరళ, తమిళనాడు పేజెస్ చూసాను. మన హ్యాండ్లూమ్ సెట్స్ వచ్చేసి 3,000 4,000కి సేల్ చేసేవాళ్ళు. ఇది మనం ఎందుకు చేయలేము, ఇది మన ఫ్యాబ్రికే కదా, కేరళ, తమిళనాడు వాళ్ళు సేల్ చేస్తున్నారు, సరే ఇది ఏంటి, దీని గురించి స్టడీ చేద్దాము అని దాని గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాను. మా తర్వాత ఏమైంది అంటే బ్రాండ్ కావాలి. ఆల్రెడీ మన నేమ్ ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, అది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకి వెస్టర్న్కి బ్రాండ్స్ ఉన్నాయి, లైక్ వెస్ట్ సైడ్ కానివ్వండి, ప్యాంటలూన్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇండియన్ వేర్ కూడా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, కానీ పర్టిక్యులర్గా హ్యాండ్లూమ్స్కి అనేది బ్రాండ్ లేదు. అది మనమే ఎందుకు క్రియేట్ చేయొద్దు? ఓకే, ఆ థాట్తో వర్కౌట్ చేసి, ఫ్యాబ్రిక్ ప్రొక్యూర్ చేసి, చూసి స్టిచ్చింగ్ ఎలా చేయించాలి, యూనిట్ని చూసుకొని అది లీజ్కి తీసుకొని, ఇవన్నీ మెల్లిగా స్టెప్ బై స్టెప్ ఇంకా ఈ గుజరాత్ ఇది ఇంకా తగ్గించి మన హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మీరు 2,500 2,800 అనే సెట్స్ చూస్తున్నారో కేరళ, తమిళనాడు పేజెస్, మనం అది జస్ట్ 1290కి స్టార్ట్ చేసాం. అవును, ప్రైస్ మాత్రం వెరీ రీజనబుల్ అండి, వెరీ కంఫర్టబుల్ అనమాట, ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్లీ అనమాట. ఎస్, బడ్జెట్ ఫ్రెండ్లీగా. మిత్ ఏంటంటే మేడం, హ్యాండ్లూమ్స్ అంటేనే బడ్జెట్, మన బడ్జెట్లో ఉండదు. అవును, మన బడ్జెట్లో ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే మెటీరియల్ కాస్ట్ అరౌండ్ 2,000 rupees ఉంటుంది. స్టిచ్చింగ్, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయాలి, మాస్టర్ స్టిచ్చింగ్ చేయాలి అంటే మినిమం 1,200 లేనిది అసలు మనకు బయట ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తేనే 1,000 rupees, 1,200 1,300 ఖచ్చితంగా ఉంటుంది. సో అదే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్, అదే హ్యాండ్లూమ్ని మనము ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్లో ఇస్తే ఎలా ఉంటుంది? ఇవ్వచ్చా? మన ప్రాఫిట్ కాదు, టర్న్ ఓవర్ పెంచాలి, మనం మార్కెట్లోకి ఇంకా బాగా వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో 1290కి మేము మంగళగిరి కాటన్ ఫస్ట్ స్టార్ట్ చేసాం మేడం. అసలు ఎంత హిట్ అంటే మామూలు హిట్ కాదు. ఇప్పటికి ఒక 50,000 pieces సేల్ చేసి ఉంటాం. 50,000. ఇంకొక వెరైటీ చెప్తాను మేడం, రా సిల్క్ అని, అది మనమే ఇంట్రడ్యూస్ చేసాము. ఫ్రమ్ ద డే 1 నుండి ఇప్పటి వరకు 1,20,000 pieces కన్నా అబవే సేల్ చేసాం. గ్రేట్. మన స్టాక్ వచ్చిన ప్రతిసారి 2,000 అబవ్ పీసెస్ వస్తాయి. ఇలా రావడం, అలా వెళ్ళిపోవడం. అంటే మనకు వెబ్సైట్ కూడా ఉంది కాబట్టి అది మీకు యాడ్ ఆన్ అయింది బాగా. నైట్ అయిపోతుంది స్టాక్. ఓకే, ఈ ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈ నేమ్ ఎలా ఉంది? ఈ బ్రాండ్ ఎప్పుడు క్రియేట్ చేసుకున్నారు మీరు? గుర్తుందా? ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పాను కదా, హ్యాండ్లూమ్ శారీస్ చేశాను, ఇండియన్ హ్యాండ్లూమ్స్ అనే పెట్టాను. హ్యాండ్లూమ్స్ అంటే ఇండియన్ హ్యాండ్లూమ్స్ కాబట్టి, అంటే ఓన్లీ హ్యాండ్లూమ్స్ అంటే కలెక్షన్ తక్కువైపోతుంది, ఇంకేదైనా చేద్దాము అని మన జార్జెట్ ఈ శారీస్ కూడా తేవడం మొదలు పెట్టాను. ఓకే,
హ్యాండ్లూమ్స్ అని పెట్టి ఆ క్లాత్ ని ప్రమోట్ చేస్తే బాగుండదు, జస్టిఫై చేయలేము అని అప్పుడు ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అని పెట్టాల్సి వచ్చింది. స్టిచ్చింగ్ యూనిట్ తో మీకు కోఆర్డినేషన్ అనేది చాలా క్లియర్ గా ఉండాలి. అది ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ సాఫీగా వెళ్ళిపోయిందా? ఎస్ మేడం, ఫ్రమ్ స్టార్టింగ్ చిన్న కంప్లైంట్ ఏదైనా వచ్చినా కూడా ఇప్పుడు కస్టమర్ కంప్లైంట్స్ కూడా మేము తీసుకుంటాం. కొంతమంది ఏంటి అంటే మేము చేయడం స్టాండర్డ్ సైజ్ లో చేస్తాం, హ్యాండ్స్ టైట్ అవ్వడము లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉండడము అట్లా. ఏంటంటే ఇప్పుడు మనం 1000 పీసెస్ చేస్తే 1-2 అని అంటే అది బాడీ బట్టి బాడీ ఉంటుంది. అట్లా ఒక 10 కంప్లైంట్స్ వచ్చాయంటే వీల్ డెఫినెట్లీ కన్సిడర్. మాస్టర్ తో కూర్చొని మాట్లాడి దీని సొల్యూషన్ ఏంటి, యూనిట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎలాంటి ఇష్యూ లేకుండా ఆ యూనిట్ ని కూడా సెట్ చేసుకున్నారు 100%. మాస్టర్ తో కూర్చొని మాట్లాడి దీని సొల్యూషన్ ఏంటి, కస్టమర్ ఇలా అంటున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అని దానికి రెక్టిఫికేషన్ అనేది ఆలోచించి దాని సొల్యూషన్. మేళాస్ పెడతా ఉంటారు, ఫ్రాక్ మేళాస్ అని, డిస్కౌంట్స్ అని కూడా ఇచ్చేదే చాలా రీజనబుల్ గా ఉంటుంది. మళ్ళీ ఇవి పెట్టడం వలన అంటే ఎక్స్ట్రా బర్డెన్ ఏమీ అవ్వట్లేదా? మీరు అవుతుంది మేడం, అంటే మనకి ఎలా కవర్ అవుతుంది అని అంటే సేల్లో కవర్ అవుతుంది. ఇప్పుడు మేము అందరిలాగా 50%, 60%, 90% పెట్టలేము. మా మార్జినే చాలా తక్కువ. హోల్సేల్ ప్రైజెస్ కి మేము డైరెక్ట్ కస్టమర్ కి ఇవ్వాలన్న మోటోతోనే చేస్తున్నాం. ఓకే, చాలా వరకు హోల్సేల్ గా ఇస్తారా అని అడుగుతారు. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే ఇస్తాము స్టాక్, మీకు ఎంత కావాలంటే అంత, కాకపోతే ప్రైజెస్ మాత్రం ఇవే ఉంటాయి. మేము ఇంతకన్నా ఎక్కువ మేము చేయలేము. హోల్సేల్ కి ఇచ్చినా కూడా ఇంతే ఇవ్వగలుగుతాము. ఇంతకన్నా ఎక్కువ మేము మా మాక్సిమం ప్రాఫిట్ పర్సెంటేజ్ 15 to 20% వరకే ఉంటుంది. అంతకన్నా మేము ఎక్కువ పెట్టుకోవడానికి మీకు అంటే ఆ ప్రైస్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది. అదేలేండి. అయితే టోటల్ బిజినెస్ కి, ఏ బిజినెస్ కైనా మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఆన్లైన్ చేశారు, ఇప్పుడు ఆఫ్లైన్ లోకి వచ్చారు. ఏంటి అంటే మార్కెట్ లో మీరు కీ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? మీరు ఏం పట్టుకున్నారు? ట్రాన్స్పరెన్సీ. మనం డ్రెస్ చూపించడమే కాదు, వెనకాల ఏం జరుగుతుంది, అది ఎలా డిజైనింగ్ అవుతుంది, ఎలా స్టిచ్చింగ్ అవుతుంది, అవన్నీ కస్టమర్ రివ్యూస్ కానివ్వండి, ఇవన్నీ జెన్యూన్గా మా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా మేము చూపిస్తాం కస్టమర్స్కి. ఎంతసేపు జస్ట్ డ్రెస్సే కాకుండా, ఫైనల్ ప్రోడక్టే కాకుండా అది ఎలా రెడీ అవుతుంది అనేది కూడా కస్టమర్కి చూపించాలి. జెన్యూనిటీ అనేది ఉండాలి అని. అంటే టెక్నాలజీని బాగా యూస్ చేసుకున్నారేమో అనుకుంటాను నేనైతే. టెక్నాలజీ కన్నా ట్రాన్స్పరెన్సీ కూడా. ఇప్పుడు టెక్నాలజీ యూస్ చేస్తూ మనం ఏదో తెచ్చి చూపించొద్దు, మనకి దగ్గర లేనిది చూపించాలి అని ట్రై చేయడం అనేది వేస్ట్. ఓకే, సో ఆ ట్రాన్స్పరెన్సీ మేము ఇలా సోషల్ మీడియా త్రూ చూపిస్తున్నాం. అంటే ఎక్కడైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా ఇప్పటి వరకు ఉన్న జర్నీలో? ఇప్పుడు కూడా ఉంటాయి మేడం స్ట్రగుల్స్ అనేది. ఖచ్చితంగా ఆ స్ట్రగుల్స్ మనం ఫేస్ చేస్తేనే సక్సెస్ అనేది ఉంటుంది. సో వన్స్ నా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. ఇప్పుడు ఏదైతే నేను రా సిల్క్ అని చెప్పానో, మాకు అది శాంపుల్ పీసెస్ వచ్చాయి. ఫస్ట్ జస్ట్ కలర్కి ఒక పీస్ వచ్చింది, మాకు పలానా ఇన్ని సెట్స్ వచ్చాయి అనేది మాకు మాస్టర్ చెప్పారు, ఇంత క్వాంటిటీ వస్తుంది అని. మేము ఆ శాంపుల్ పీసెస్తో వీడియో చేసాం. వీడియో చేసిన 1 hour 2 hours నుంచి మాకు ఆర్డర్ స్టార్ట్ అయిపోయాయి, బల్క్ ఆర్డర్స్. కాకపోతే మాకు అక్కడ నుండి ఇంకా స్టాక్ రాలేదు, కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇష్యూ వచ్చింది. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. hundreds and thousands of కాల్స్ వస్తున్నాయి. కాకపోతే ప్రతి కస్టమర్కి ఇంకా ఓపిక్గా, ఇది సిచ్యువేషన్, ఖచ్చితంగా మీ డ్రెస్ మీకు వస్తుంది, మీరు పే చేసిన ప్రతి రూపీకి మీకు ప్రోడక్ట్ అనేది వస్తుంది, మీరు టెన్షన్ పడకండి అని. మాకు స్టాక్ వచ్చిన టైం మేడం 8 o'clock. మేము ఆ రోజు 2000 పీసెస్ వచ్చాయి. 2 o'clock వరకు వర్క్ చేసాం ఎవ్రీబడి. నేను, మా హస్బెండ్, మా స్టాఫ్ అందరం కూడా. స్టాఫే వర్క్ చేయాలి, నేను స్టాఫ్ వర్క్ చేస్తూ ఉంటే నేను కూర్చుంటాను, అలా ఉంటే మనం చేయలేము. ఎవరైనా సరే మనకు అవసరం వచ్చినప్పుడు గ్రౌండ్ లోకి దిగాల్సిందే, అన్ని పనులు చేయాలి. ఆ 0 నుంచి వస్తేనే మనకి సక్సెస్ అనేది ఉంటుంది. ఆ రోజు మాకు 2 to 3 చిన్న బాబుని పెట్టుకొని మేము అక్కడే కూర్చొని, ఆఫీస్ రూమ్లోనే కూర్చొని ప్రతి ఒక్కటి సెగ్రిగేట్ చేసి కస్టమర్కి ఫస్ట్ మనం సొల్యూషన్ ఇవ్వాలి అని ఆ రోజు నైట్ అన్ని ప్యాక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి షిప్పింగ్ చేసాం. ఇలాంటివి చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. ఓకే, అంటే ఈ జర్నీలో ఈ మిస్టేక్ చేశాను, అబ్బా ఇది చేయకుండా ఉన్నట్లయితే ఇట్లా బాగుండేది, అట్లా ఏదన్నా అనిపించింది? ఎగ్జాంపుల్ ఇదే మేడం, శాంపుల్ పీస్ పట్టుకొని మనకి ఎంత స్టాక్ ఉందనేది తెలియకుండా మన వెబ్సైట్లో అప్డేట్ చేసేసాం. కొంతమందికి ఒక 200 ఆర్డర్స్కి మేము రిటర్న్ పేమెంట్ చేయాల్సి వచ్చింది. అంటే అనుకున్నంత రాలేదు,
మేము ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ పెట్టేసాము. వాళ్ళు ఆర్డర్ చేసుకుని ప్రతి ఒక్కరికి అపాలజీ చెప్తూ సారీ అని చెప్తూ 100% వాళ్ళు చేసిన పేమెంట్ అంతా కూడా రీఫండ్ చేసాం. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్దామండి. రౌండ్ ఏంటంటే రూల్స్ జస్ట్ ఒక పాట్లో కొన్ని ఎమోజీస్ వేస్తాను. ఓకే, దాంట్లో నుంచి మీరు ర్యాండమ్గా ఒకటి పిక్ చేస్తారు. ఇమోజీ ఏదైతే వస్తుందో దానికి మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని యాడ్ చేసి అది మాకు చెప్పాలండి, ఓపెన్గా చెప్పాలండి. షూర్ మేడం. ఓకే, రెడీ అండి? రెడీ మేడం. రైట్, పాట్ ఇక్కడే ఉంది మీకోసం. మేము మంచి పాట్ ఏంటి కలర్ఫుల్గా రెడీ చేసామన్నమాట. ఇదిగోండి, ఈ పాట్లో కొన్ని ఇమోజీస్ ఉన్నాయి. వీటిలోంచి మీరు ఒకటి పిక్ చేసి మీ లైఫ్లో దానికి మ్యాచ్ చేస్తూ చెప్పాలి. ఓకే ఓకే అండి, బాగా కలపండి అండి, చూడకుండా తీయండి. ఓకే, ఇది చూపించండి మాకు. రైట్, అయ్యో సాడ్ అండి, చూడండి ఒకసారి మీరే. సో శిల్ప గారు, సాడ్ ఇమోజీ వచ్చింది. ఎస్ మేడం. మీ లైఫ్లో ఉన్న ఒక సాడ్ మూమెంట్ని మీరు ఎట్లానో దాన్ని దాటేసి ఉంటారు, కానీ బట్ మా కోసం ఒక్కసారి. సాడ్ మూమెంట్ అంటే మేడం, ఒక 3 years బ్యాక్ కోవిడ్ సెకండ్ వేవ్లో మా ఫాదర్కి కోవిడ్ వచ్చింది. అంటే అది రావడం మాకు తెలియడం ఏంటంటే 40% అబవ్ వరకు లంగ్స్ ఆక్యుపై చేసింది అని తెలిసింది. అప్పుడు మా సిస్టర్, మా యంగర్ సిస్టర్ ఎవరైతే యూకేలో ఉన్నారో తను ఇక్కడే ఉంది. నేను మా ఇంట్లో ఉన్నాను, మా ఇంకో సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంది. అంటే నార్మల్గా ఫీవర్ ఉంది అని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. నాకు అక్కడ నుండి 8-9 o'clockకి కాల్ వచ్చింది, పాజిటివ్ అని వచ్చింది. డాడీకి పర్టికులర్ హాస్పిటల్లో చూడట్లేదు అంటే మా హస్బెండ్ చెప్తే ఇంకో హాస్పిటల్కి రికమెండ్ చేసి నేను వెళ్ళాలి. ఓకే, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. కాకపోతే అప్పటికి మా బాబు చిన్న ఉన్నాడు. సెకండ్ వేవ్ ఫుల్ స్ప్రెడ్ అయిపోయింది. అవును, మా చుట్టాలలోనే చాలామంది చనిపోయారు కూడా. యాక్చువల్గా నాకు ఈ భయము, బాబు ఉన్నాడు, నేను ఎలా వెళ్ళాలి? మా సిస్టర్ ఒక్కతే, ఫైనాన్షియల్గా చూసుకోవాలి. తను అప్పుడు వర్కింగ్ ఏం కాదు. ఎంతవరకు ఉన్నా మనం ఒక సర్టెన్ అమౌంట్ ఉంటుంది, కానీ ఆ కోవిడ్ సెకండ్ వేవ్ దాటుకునే అంత అమౌంట్ ఉండదు కదా మేడం. ఆ టైంలో పర్టికులర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఓకే అని అన్నారు, కాకపోతే క్యూర్ అవ్వట్లేదు. అక్కడ వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అంటే మా ఫాదర్కి కంఫర్టబుల్ లేదు. చూస్తే లంగ్స్ స్కాన్ చూస్తే 42-44%. నేను చెప్తున్నాను మేడం, మా మదర్ సైడ్ వాళ్ళకి మేము ఎవరికీ చెప్పలేదు, మా ఫాదర్ సైడ్ వాళ్ళకి మేము ఎవరికీ చెప్పలేదు. మేము ముగ్గురమే హ్యాండిల్ చేసాం. ముగ్గురు ఆడపిల్లలు మేమే హ్యాండిల్ చేసాం. మా హస్బెండ్ కొంచెం ఏంటంటే హాస్పిటల్ గురించి వాటి గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది. ఫైనాన్షియల్గా సరే నేను చెప్పేసా, ఏది ఏమైనా ఎంతైనా సరే చూసుకుందాము, ఎలా అయినా సరే ఏం చేసైనా సరే అని. ఫస్ట్ తను చిన్నది మేడం, తను చెయ్యాలి, తను తను కూడా మ్యారేజ్ అవ్వలేదు, తనకు లైఫ్ ఉంది. తనకి ఏమన్నా అయితే కూడా ప్రాబ్లం కదా, అది కూడా ఆలోచించు. లాస్ట్ చెల్లికి ఇంకా పెళ్లి కాలేదు, తనకి కూడా ఏం అవ్వద్దు. ఇప్పుడు అలా అది ఏంటంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అవునండి, ఇప్పుడు తను చేయడానికి రెడీ ఉంది అక్కడే ఉంది, కానీ తనకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉండాలి కదా. నువ్వు ఏం భయపడకు, ఏది ఏమైనా సరే చూసుకుందాము, ఎక్కడి వరకు వెళ్ళినా సరే అని హాస్పిటల్లో ఉన్నారు. అరౌండ్ 4 to 5 lakhs అయ్యింది మేడం. మాట్లాడి నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాను. కాకపోతే దీంట్లో మాకు సపోర్ట్ చేసింది మా ఫాదర్ కూడా మేడం. ఏది చెప్తే అది చేశాడు. నువ్వు ఇది తిను, మనకు తక్కువ అవుతుంది అంటే తిన్నాడు. ఇది చెయ్యి, ఎక్సర్సైజ్ చెయ్యి అంటే అది చేశాడు. అంటే వెనకాల మేము స్ట్రగుల్ చేసేది, తనేం భయపడుతున్నాడు అని అంటే వీళ్ళెంత కష్టపడుతున్నారు. మా భయం ఏంటంటే మా డాడీకి లోపల ఎలా ఉందో, తనేం ఫీల్ అవుతున్నాడు అని. నాకు గోల్డ్ పెట్టి తెచ్చాము. సరే డబ్బులు ఇవాళ కాదు రేపు సంపాదించుకోవచ్చు మేడం, అది కాదు. ఆ టైంలో కొన్ని క్రోర్స్ పెట్టిన వాళ్ళు కూడా బతకలేదు. అవునండి, సెకండ్ వేవ్లోనే కదా మనం చాలా మంది కోల్పోయాం. మా ఫాదర్ బాగా సపోర్ట్ చేశారు. నువ్వు ఇది చెయ్యి, డాక్టర్ ఇది చేయమని కష్టమైనా చేశాడు. మేము అక్కడికి ఊరుకోకుండా ఏం చేసాము, ఆఫ్టర్ 1 month కూడా మళ్ళీ అంటే పర్సంటేజ్ ఇంకా ఏమైనా ఉందా, మనం జస్ట్ నెగిటివ్ వస్తే వదిలేసారు చాలా వరకు. అది కూడా బాగా మైనస్ అయింది. నాకు తెలిసిన వాళ్ళే ఎంతోమంది ఇదే. అవన్నీ చూసుకొని
మళ్ళీ ఒక 1 మంత్కి ఒకసారి స్కాన్ చేయించి నెక్స్ట్ ఇంకో 2 మంత్స్కి ఇంకోసారి 0 ఉంది అన్నప్పుడు మాకు అప్పుడు ఊపిరి పీడ్చుకున్నాం. సరే సెట్ అయింది, మనం కష్టపడ్డదానికి. అంటే ఎవరైనా మేడం మంచిగా ఉన్నప్పుడు వస్తారు, ఇలాంటి టైంలో ఎవరు రారు. అవునండి. ఇలాంటివి మనం నాకు అనిపిస్తుంది ఇప్పుడు మేము ఈ పొజిషన్, మేము ముగ్గురం మంచి పొజిషన్లో ఉన్నాం మేడం. నేను బిజినెస్లో ఉన్నాను, నా తర్వాత సిస్టర్ షీజ్ అకౌంట్స్ మేనేజర్. తను ఇప్పుడు ఇంకో సిస్టర్ ఎవరైతే మా ఫాదర్తో ఉన్నదో తను యూకేలో మాస్టర్స్ చేస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఎప్పటికైనా మీకు మా అవసరం అనేది ఉంటుంది అన్నట్టు మాట్లాడతారు. ఇవే దాటినాం, ఇంకేముంది దాటడానికి, ఏదైనా మేము చూసుకుంటాము అన్న కాన్ఫిడెన్స్కి వచ్చింది. మా పేరెంట్స్ని మేము ఆడపిల్లలమైనా వాళ్ళ నోటితో అనడమే ఆలస్యం, వాళ్ళకి ఏదైనా ముందు పెట్టే స్టేజ్లో ఉన్నాం. అది ఎక్సలెంట్. ఈ రోజుల్లో అసలు ఆడపిల్లలు మగపిల్లలు అన్న డిఫరెన్స్ ఏముందండి, ఈక్వల్గా కష్టపడుతున్నాం, ఈక్వల్గా అన్నీ సాధిస్తూ ఉన్నారు కదా. రైట్. నేను అనుకున్నది సాధించాను, అది కష్టం కానీ నష్టం కానీ అన్న ఫీల్ ఒక సిచ్యువేషన్లో వస్తుంది. ఒకసారి కలుగుతుంది కదా, అది ఎప్పుడు వచ్చింది మీకు ఆ ఫీల్? ఆ డేట్ రోజు మీరు కూడా ఉన్నారు మేడం, నేను కూడా ఉన్నాను, మీ ప్రెజెన్స్ కూడా ఉంది. మా కేపీహెచ్బి స్టోర్ ఓపెనింగ్ అప్పుడు. కేపీహెచ్బి స్టోర్ ఓపెనింగ్ రోజు అంటే దాని వెనకాల ఏంటి అంటే చీఫ్ గెస్ట్గా ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు గారు వచ్చారు. తను యాక్చువల్గా మాకు రిలేటివ్, చాలా క్లోజ్ రిలేటివ్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అండ్ నాకు ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా మా ఇన్లాస్కి ఇంకా క్లోజ్ అనమాట. సో తను నాకు ఇన్స్పిరేషన్. తను ఫ్రమ్ 0 to అక్కడి వరకు వచ్చారు. ఓకే. కానీ తన వే ఆఫ్ లివింగ్ కానివ్వండి, తన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. తను ఏ స్టేజ్లో ఉన్నా సరే నాకు అది చాలా బాగా నచ్చుతుంది. అంటే మన ఒరిజినాలిటీ అనేది మిస్ కాకూడదు, మనం ఏ స్టేజ్లో ఉన్నా సరే మనం అలానే ఉండాలి అని. అయితే నేను మామూలుగా మా హస్బెండ్తో మాట్లాడుతూ, ఇంకా వేరే తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ, తను నా ఇన్స్పిరేషన్, ఒక్కసారైనా కలవాలి. నువ్వు ఎందుకు అంతే, మా మ్యారేజ్కి వచ్చాడు, మా రిసెప్షన్ కూడా వచ్చాడు, కాకపోతే పర్సనల్గా మాట్లాడలేదు, జస్ట్ ఓకే ఓకే. తర్వాత నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు, ఇంటికి వెళ్దాము, కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు అయినా అంటే లేదు అలా కాదు, నేను ఒక పొజిషన్లో ఉండి మీరు నా ఇన్స్పిరేషన్, నేను ఈ పొజిషన్లో ఉన్నా అని చూపించుకునే టైంలో నేను కలవాలి. అప్పుడు ఎప్పుడో ఏదో మూమెంట్లో అన్నాను నేను, కేపీహెచ్బి స్టోర్కి తన చీఫ్ గెస్ట్ వచ్చాడు. అవునండి. మీరు నమ్మరు మేడం, తను కూడా రిబ్బన్ కట్ చేయలేదు. నాకన్నా ఎక్కువ మీ పేరెంట్స్ కోరుకుంటారు మీరు బాగుండాలని, వాళ్ళే కట్ చేయాలి అని వాళ్ళతోనే కట్ చేయించి లోపలికి వస్తూ నా పైన నన్ను పట్టుకొని నా పైన చేసి, ఏంటి నీ స్టోర్లో ఇంతమంది ఉన్నారు అని అన్నాడు. నేను బస్ట్ అయిపోయినా మేడం ఆ రోజు. ఆయన షర్ట్కి ఇలా పెట్టి ఏడుస్తూ ఉన్నా. చుట్టూ ఒక 200-300 మెంబర్స్ ఉన్నారు. అవును, చుట్టూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికి అర్థం కావట్లేదు. అంటే నేను ఏదైనా సాడ్, నేనేమన్నా హర్ట్ అయ్యి ఏడుస్తున్నానా అనుకుంటున్నారు. అది హ్యాపీ టీయర్స్. ఏడుస్తూనే ఉన్నాను, నాకు కంట్రోల్ అవ్వట్లేదు. నన్ను చూసి మా హస్బెండ్ ఏడ్చాడు, మా ఫాదర్ ఏడ్చారు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంటే అప్పుడు మా ఫాదర్ చెప్పారు, తను ఈ స్టేజ్లో ఉండడానికి చాలా కష్టపడింది, ఊరికే రాలేదు ఈ స్టేజ్కి అన్నప్పుడు తను అన్నాడు, నువ్వు ఇట్లాంటి స్టోర్ ఇంకా ఓపెన్ చేయాలి, నేను రావాలి, నన్ను నువ్వు పిలవాలి. సూపర్ అండి. అప్పుడు అనుకున్నా మేడం, నేను కొట్టాను, నేను సాధించాను. ఆ రోజు వచ్చిన ఆనందం మాటల్లో అంటే మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుందండి. నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను మేడం. అంటే అంతమందిలో బాగుండదు ఏడుస్తే, కాకపోతే నా చేతిలో లేదు అది. ఆయన ఆ మాట అని ఆయన నా భుజం మీద చెయ్యేసి, నేను అంటే ఎప్పుడో అనుకున్నాను కదా, నాకు ఈజీగా అయిపోయేది. నాకు ఇన్ని ఇయర్స్ నేను టైం తీసుకున్నందుకు ఆ డే వచ్చింది. నా సక్సెస్ని ఆయన చూస్తున్నాడు అన్న నేను సాధించాను. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు కుకట్పల్లి స్టోర్లో ఉన్న క్రౌడ్కి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వచ్చేసరికే కుకట్పల్లి స్టోర్లో అసలు నాకు అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. సేమ్ సిచ్యువేషన్ మేము కూడా ఫేస్ చేసామండి. నేను కూడా వచ్చాను, నేను కీర్తి, రమారావి గారు మేము వచ్చారు మేడం, మీరు కూడా వచ్చారు, చూశాను.
మనం మాట్లాడాం కూడా, అవునండి, అవును. మాట్లాడాము. సో మేము పెద్దగా హోర్డింగ్స్ పెట్టి ఎక్కువ ఏదో మార్కెటింగ్ చేయలేదు. జస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్సే. అంటే ఆ రోజు ఏం అర్థమైందంటే మనం ఇంతమందిని గెలుచుకున్నాం, ఇంత కస్టమర్స్, ఇంతమంది జనాలు మన ప్రోడక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను రావడం లేట్ అయ్యేసరికి ఎవ్రీబడి వాజ్ ఆస్కింగ్, నా గురించి అడుగుతున్నారు, మేడం లేరా ఇంకా రాలేదా అని. సో ఆ రోజు అనిపించింది సాధించాను, ఇదొకటి అదొకటి, రెండు కూడా లైఫ్లో మర్చిపోలేరు. లైఫ్లో అస్సలు నాకు చెప్పడం కూడా, అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. అదే షాప్లో డైలీ రొటీన్ ఎలా ఉంటుందండి? అంటే నార్మల్గా అయితే మేడం ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అంటే కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా వెళ్తున్నాను, లేకపోతే డైలీ వెళ్ళేదాన్ని. అంటే డైలీ ఖచ్చితంగా ఒక రీల్ చేయాలి, ప్రోడక్ట్ రిలీజ్ చేయాలి. ఎవ్రీడే చేస్తారు కదా? ఎవ్రీడే ఉంటుంది మేడం, డిఫరెంట్ ఐటమ్. ఏది ఇప్పుడు మనకి హిట్ ఐటమ్ మీకు చెప్పినట్టు రా సిల్క్, మంగళగిరి కాటన్ ఏంటంటే మనకు రిపీటెడ్గా వస్తుంది, అది కస్టమర్స్ కూడా అడుగుతారు కాబట్టి చేయాలి. డిఫరెంట్గా హ్యాండ్లూమ్స్లో ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా దాన్ని ఇంకా ఎలా ఎలివేట్ చేయాలి, హ్యాండ్లూమ్ని ఇంకా ఎలా ప్రమోట్ చేయాలి అని డైలీ ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ రీల్ అయితే ఉంటుంది. తర్వాత మార్నింగ్ ఫస్ట్ మా బాబుని స్కూల్కి పంపించేసి తర్వాత కుకింగ్ వీలైనప్పుడు కుకింగ్ చేసుకొని స్టోర్కి వచ్చేస్తాను. సో 6:30 ఇంకా వేరే బయటికి వెళ్ళే వర్క్స్ కూడా ఉంటాయి కదా మేడం, అవన్నీ కంప్లీట్ చేసుకొని 7:30 వరకు అట్లా క్లోజ్ చేసుకొని వస్తాను. నేను ఇంత ఈజీగా వర్క్ చేయడానికి రీజన్ మా పేరెంట్స్ ఫుల్ టైం ఉంటారు స్టోర్లో. అదృష్టం. మా మదర్ అండ్ ఫాదర్ స్టాఫ్ ఉంటారు, ఒక 4-5 మెంబర్స్ వేరే స్టాఫ్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. రిజ్వాన్ అని ఒక ముస్లిం అబ్బాయి ఉంటాడు. నా జర్నీ స్టార్టింగ్ అని చెప్పను కానీ ఒక టర్న్ పాయింట్ వచ్చినప్పటి నుంచి 3 years నుంచి కనిపిస్తూ ఉంటాడు. 3 years నుంచి తను నాతోనే ఉన్నాడు. అంటే నా తర్వాత అంత డెడికేటెడ్గా, అంత నాలెడ్జ్తో, ఇప్పుడు ప్రోడక్ట్ పైన కానివ్వండి, కస్టమర్తో మాట్లాడడం కానివ్వండి, లేకపోతే వెబ్సైట్లో వర్క్ చేయడం కానివ్వండి, నా తర్వాత అంత నాలెడ్జ్ ఉందంటే తనకే. ఓకే. తన్ని కూడా నేను చాలా బాగా యాజ్ అ బ్రదర్గా చూసుకుంటాను, తను కూడా నాకు అంత రెస్పెక్ట్గా చూసుకుంటాడు. ఇంకా టోటల్గా ఎంతమంది స్టాఫ్ ఉన్నారండి మేడం? ఇక్కడ వనస్థలిపురంలో అరౌండ్ 7 to 8 members ఉంటారు. మిగతా స్టాఫ్ అంతా కలిపి ఒక 30 members వరకు ఉంటారు. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? స్టాఫ్ని మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది మేడం. నేను యాజ్ అ స్టాఫ్గా ఎప్పుడు చూడను. నేను ఇప్పుడు రిజ్వాన్ అని చెప్పాను కదా, నేను కుకింగ్ చేసి మా ఇంట్లో ఫుడ్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇంట్లోనే వేర్ హౌస్ ఉన్నప్పుడు నేను యాజ్ అ ఫ్యామిలీ మెంబర్గానే వర్క్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వర్క్ చేయాలి, ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలి. నార్మల్గా ఉన్నప్పుడు యాజ్ అ ఫ్రెండ్గానే ఉంటాను. వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు నేను నిలబడతాను ఖచ్చితంగా. యాక్చువల్గా దివాళీ సేల్ తర్వాత ఏమైంది అని అంటే స్టాఫ్ని అందరినీ టూర్కి తీసుకెళ్ళాను, సౌత్ ఇండియన్ టూర్. టోటల్ ఎవ్రీ రూపీ నేనే పెట్టుకొని, ఓకే, ఎవరితో కూడా సింగిల్ రూపీ ఖర్చు పెట్టనివ్వకుండా. టెంపుల్స్కి యాక్చువల్గా రిజ్వాన్ రానన్నాడు, నువ్వు టెంపుల్స్కి రాకు, ముస్లిం కదా మేడం, టెంపుల్స్ రాకపోయినా పర్లేదు, మనం వేరే సైట్ సీయింగ్, బీచెస్ అలా వెళ్తాం కదా, అప్పుడు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు రా ఖచ్చితంగా అని తీసుకొని వెళ్ళాను. దాన్ని చాలా ఎమోషనల్. అంటే ఫస్ట్ నా టూర్ మేడం ఇది. 1 week నేను ఎప్పుడు ఎక్కడా వెళ్ళలేదు. అంటే ఒక గిఫ్ట్ ఇవ్వడం కానివ్వండి, లేదా ఒక డ్రెస్ ఇవ్వడం అనేది నార్మల్. వాళ్ళు ఏంటంటే టూర్స్కి వెళ్ళడం అనేది చాలా రేర్ కాబట్టి అరౌండ్ ఒక 10 members వరకు తీసుకెళ్ళాను మేడం. సూపర్. 2 lakhs వరకు ఖర్చు అయింది, కానీ నేను ఎప్పుడు కూడా ఆ ఖర్చు ఆలోచించలేదు. వాళ్ళ హ్యాపీనెస్ అంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఎప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయండి, మనం ఆ ఎక్స్పీరియన్స్ చేయించాలి అని. శిల్ప గారు, మీరు షాప్లో ఎలా సేల్ చేస్తారండి? ఎలా ఏముంది మేడం, నార్మల్గానే కస్టమర్ దాన్ని బట్టి సేల్ చేస్తాం. సేల్ ఎలా చేస్తారు చూపిస్తారా నాకు? ఇప్పుడా మేడం? ఎస్, అదే మన నెక్స్ట్ రౌండ్ అండి. ఓకేనా? చిటికలో అమ్మేస్తా, చూద్దాం మీరు ఎలా సేల్ చేస్తారో. మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒక్కసారి మా కోసం డైరెక్ట్గా చూడాలనుకుంటున్నాను నేను. నేను
పెట్టి మీ షాపింగ్కి వచ్చాం. మా స్టూడియోనే మీ షాప్ అనుకోండి. ఓకే, మీరు కస్టమర్లకి ఎలా సేల్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేల్ చేయాలి మా ఇద్దరికి. హలో అండి. హలో మేడం. ఏమున్నాయండి, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి ప్రెసెంట్? మీకు ఎలా కావాలి మేడం? 3 పీస్ ఉంది, ఫ్రాక్స్ ఉన్నాయి. ప్రైస్ లేటెస్ట్ ట్రెండ్ ఏది ఉందండి మేడం? లేటెస్ట్ ట్రెండ్ అని అంటే మనకి జమ్దాని ఉంది. మీరు చూస్తూ ఉంటే రీల్స్ లో కానీ మీరు బయట కానీ అబౌట్ 2500 ఆ కాస్ట్ లో ఉంటుంది. ఓకే, జస్ట్ మెటీరియల్ మనం విత్ ఫుల్ స్టిచ్ ఇస్తాం ఇలా. ఇది ప్యూర్ మస్లిన్ జామ్దాని. ఇదంతా కూడా వీవింగ్ మేడం, ప్రింట్ కాదు. మీరు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కూడా ఇంటర్లాకింగ్ ఉంటుంది, ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, ఇందులో కలర్స్ ఉన్నాయండి? ఎస్, కలర్స్ ఉన్నాయి మేడం. ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయా? ఎస్, ప్యాంట్ కూడా స్ట్రైట్ కట్ లో ఉంటుంది, ఫ్రీ సైజ్. మన దగ్గర అసలు ప్యాంట్ కి ఎలాంటి కంప్లైంట్ ఉండదు మేడం. ఓకే, మీరు చూస్తే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ ఉండడము లేదు, మీరు చూడండి మేడం ఒక్కసారి. అంటే ఈ కలర్ లో అయితే మనకి ట్రాన్స్పరెంట్ కనిపించదు. లైట్ కలర్స్ అయితే కనిపిస్తుంది. కొంచెం మస్లిన్ జామ్దాని కొంచెం ట్రాన్స్పరెంట్ మెటీరియలే కదా, బట్ దెన్ ఇది కాటన్ వచ్చింది. మన దగ్గర దుపట్టాసే హైలైట్. ఓకే, దుపట్టాస్ అన్ని కూడా ఇలా ఫుల్ లెంత్ దుపట్టా ఉంటుంది. మీరు ఇలా 2 సైడ్స్ వేసుకున్నా కూడా చాలా నీట్ గా కంఫర్టబుల్ లాగా కనిపిస్తుంది. ఎక్కువ పెద్దగా లేదు, అలానే షార్ట్ లేదు. 2.25 to 2.4 మీటర్స్ ఉంటుంది. దుపట్టా పెద్దదిగా ఉందో చూస్తాను నేను. ఇది ప్రీమియం మల్చిందేరి. మీరు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మీకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. దీనికి కూడా మనకి ఫుల్ లెంత్ ఇలా లైనింగ్, కాటన్ లైనింగ్ మేడం. దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. దుపట్టా హైలైట్ మేడం దీనికి కూడా. ఓ, హ్యాండ్ పెయింట్ చాలా బాగుంది. ఎస్, కాంట్రాస్ట్ ప్రీమియం షిఫాన్. క్లాత్ చూడండి మేడం ఒక్కసారి. ఇది యాక్చువల్ గా ప్రీమియం మేడం. మీరు బయట ఏ స్టోర్ లో చూసినా, షాపింగ్ మాల్స్ లో చూసినా మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. 3500 to 4000 మధ్యలో ఉంటుంది ప్రైస్. అదే అక్కడే డౌట్లు వస్తాయి నాకు, అక్కడ అంతుంది ఇక్కడ ఎంత ఎందుకు తక్కువ ఉంది. సో అదే బెస్ట్ క్వాలిటీ జనరల్ గా క్వాలిటీ మీద క్వశ్చన్ మార్క్ వస్తుంది. క్వాలిటీ ఏంటంటే మేడం సేమ్ క్వాలిటీ, జస్ట్ బికాజ్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా ఓన్ ప్రొడక్షన్. ఓకే, మనం ఓన్ గా చేస్తున్నాం కాబట్టి ఇది కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ టు మనం తీసుకుంటున్నాం. బయట ఏంటి అంటే కొంతమంది మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, డీలర్ ఉంటారు, హోల్సేలర్ ఉంటారు, రీటైలర్. అట్లా 100 పెరిగిపోతా 100 కాదు మేడం, 20% 30% పెరుగుతూ ఆ కాస్ట్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది. ఆ కాస్ట్ అంతా మన దగ్గర సర్ప్లస్ అవుతుంది. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుండి మనం తీసుకొస్తున్నాం కాబట్టి ఓకే ఈ ప్రైస్ లో ఇవ్వగలుగుతున్నాం. మరి ఇప్పుడు సైజెస్ అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ లో షేప్ లో ఉంటాం కదా, దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? సైజెస్ అనేది ఇప్పుడు ఇది ఎక్సెల్ కదా మేడం, 42 ఉంటుంది. ఓకే, స్టాండర్డ్ సైజ్. ఎక్సెల్ ఇస్ 42, ఏదైనా అంతే ఉంటుంది. డబుల్ ఎక్సెల్ 44 ఉంటుంది. ప్రెసెంట్ ఏమైనా డిస్కౌంట్లు అలాంటి ఏమైనా రన్ అవుతున్నాయండి? ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఆషాఢం కాస్ట్ టు కాస్ట్ సేల్ అనేది రన్ అవుతుంది మేడం. ఓకే, మీరు 2 sets ఎనీ 2 పర్చేస్ చేస్తే 10% ఆఫ్ అనేది ఉంటుంది. 5000 అబౌవ్ బిల్ చేస్తే, మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరు కలిసి 5000 అబౌవ్ బిల్ చేయండి, ఫ్లాట్ 20% ఆఫ్, కాస్ట్ టు కాస్ట్ సేల్. ఏ కలర్ బాగుందో బడ్జెట్ లో ఉంది, మనకు నచ్చే క్వాలిటీలో. అవును కీర్తి, సో మీరు విన్ అయ్యారండి. థ్యాంక్ యూ. అది అవునా కది? 100% అది ఎవరినైనా మెప్పించగలరు మీరు. బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్. అది. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. శిల్ప గారు, ఇప్పుడు యంగ్స్టర్స్ కానీ కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వారికి కానీ మీ సజెషన్ ఏంటండి? సో నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా వర్క్ మీరు ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ కంపెనీ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టాయిలెట్ పేపర్ ఉంటుంది కదా, టిష్యూ పేపర్. అది నౌ ఇప్పుడు వాళ్ళు ఫ్రిడ్జెస్ కానివ్వండి, వాషింగ్ మిషన్స్, అంటే వాళ్ళు ఎర్లీ స్టేజ్లో సంథింగ్ ఆర్ ద అదర్ దేనితోనో స్టార్ట్ చేశారు కాబట్టి లాంగ్ రన్ లో ఇలా వచ్చింది. అంటే మీ ఉద్దేశం, సారీ, రిలవెంట్ కాకపోయినా పర్వాలేదా? కాకపోయినా పర్లేదు, రైట్. ఏదో ఒకటి మీరు చెయ్యాలి. మీకు వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది, యూజ్ చేసుకోవాలి ఫస్ట్. అది జాబ్ అయినా సరే పర్లేదు, ఏదైనా పర్లేదు. ఒక 2 years మీకు జాబ్ చేస్తే ఏంటి అని అంటే, ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, పంచువాలిటీ వస్తుంది, సీరియస్నెస్ వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీకు మీ బిజినెస్లో ఉంటుంది. అండ్ అప్పుడు మీరు సేవ్ చేసుకుంటారు కదా ఎంతో కొంత, దాన్నే ఇన్వెస్ట్మెంట్ పెట్టి చిన్నగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడమే ఇలా పెద్ద ఇన్వెస్ట్మెంట్తో చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉండకపోయినా హ్యూజ్ లాస్ అనేది ఉంటుంది. నేను అనేది ఏంటంటే, మీరు సేవ్ చేసుకున్న అమౌంట్తో మీరు చిన్నగా స్టార్ట్ చేసి దాన్ని కొంచెం అప్డేట్ చేస్తూ 100% కాదు, మీ 1000% ఇవ్వండి.
ఎలా అంటే ఒక తపస్సు లాగా చేయాలి మనం సక్సెస్ అయ్యేంత వరకు. అంటే మీరు పడుకున్నా మీ కళ్ళలోకి రావాలి మీ వర్క్. సూపర్. అంత డెడికేటెడ్గా చేస్తేనే మనకి సక్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు యంగ్స్టర్స్కి ఏంటంటే మేడం ఇలా సక్సెస్ అయిపోవాలి. నాకు 8 years పట్టింది, ఇలా వచ్చింది, ఇలానే పోతుంది. సో అది వర్కౌట్ అవ్వదు. పేషెన్స్ ఉండాలి, కష్టపడాలి. ఈ ఒక 2 months చేసిన తర్వాత మీకు ఏదైనా లాస్ కానివ్వండి లేదా బ్యాడ్ ఎక్స్పీరియన్స్, నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మీరు కష్టపడి అది దాటండి. అది దాటిన తర్వాతనే సక్సెస్ అనేది ఉంటుంది. అక్కడికి భయపడొద్దు, అక్కడికి వెనక అడిగి వేయొద్దు, అది దాటాలి. దాటితేనే సక్సెస్ అనేది ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే టైం పడుతుంది, టైం తీసుకోండి, కానీ ఎర్లీగా స్టార్ట్ చేయండి. మీకు కరెక్ట్ ఏజ్ వచ్చేసరికి మీరు మంచి స్టేజ్లో ఉంటారు. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్దామండి. మీకోసం కొంతమంది ఆడియన్స్ రెడీగా ఉన్నారు, కొన్ని ప్రశ్నలు అడుగుతారట మిమ్మల్ని. సో హాయ్ మా అందరికి. హలో. హాయ్. సో మీతో స్టార్ట్ చేద్దాం. మీ పేరు? లీలారామ్. ఓకే, ఏం అడగదలుచుకున్నారో అడగండి మేడంని. నమస్తే శిల్పా గారు. నమస్తే. మీకు ఇదే క్లాతింగ్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందండి? యాక్చువల్గా నేను ఫస్ట్ అనుకున్నప్పుడు చాలా అనుకున్నాను. అన్నీ కూడా కొంచెం హెవీ ఇన్వెస్ట్మెంట్, నేనే కాకుండా ఇంకెక్కువ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది, అది సక్సెస్ అవుతుందా లేదా అనే డౌట్. క్లాతింగ్ ఏంటి అంటే నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా చాలా చూసి ఇది కావాలి అంటే డ్రెస్సెస్ విషయంలో ఇంకెక్కువ అనమాట. సో అదే మనము ఆ ఫ్యాషన్ థాట్ అనేది ఉంది, దాన్నే మనం ఎందుకు తీసుకురావద్దు బిజినెస్లోకి అని అలా స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్. హలో. హాయ్. డైలీ ఫేస్ చేస్తుంటాం. స్ట్రగుల్ లేని బిజినెస్ అనేది ఉండదు. ఆ స్ట్రగుల్స్ అన్ని ఓవర్కమ్ చేయాలి ఖచ్చితంగా. చాలా ఉంటాయి స్ట్రగుల్స్ అనేది. ఒకరోజు స్టాఫ్ రాని ప్లేస్లో మనమే ఉండాలి. సో మనం 0 నుంచి ఎవరు ఏ టైంలో రాకపోయినా మనం ఆ వర్క్ చేయగలగాలి. హాయ్ మ్యామ్. హాయ్. ఐఎమ్ సెల్ఫ్ జాను. బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ నుండి మీరు 100% కాదు, మీరు 1000% ఇవ్వాలి. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఏంటి అంటే ఇలా పెడితే అలా సక్సెస్ అవ్వాలి అని చూస్తున్నారు. అస్సలు అవ్వదు. నాకు 8 years టైం పట్టింది ఈ పొజిషన్కి రావడానికి. సో టైం తీసుకోవాలి, టైం పడుతుంది, ఓపికగా ఉండాలి, కష్టపడాలి, ఏదైనా చేయగలగాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీరు పెట్టిన 1 monthకి 2 monthsకి స్ట్రగుల్స్ అనేది వస్తుంది. ఆ స్ట్రగుల్స్ దాటితేనే మీకు సక్సెస్. అంటే ఆ జోన్ దాటాలి. ఆ జోన్కి మీరు భయపడి వెనకకి వెళ్తే సక్సెస్ అనేది ఉండదు. మీరు ఏదైనా ఇప్పుడు రోజ్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా థాన్ పట్టుకుంటేనే మీకు ఆ రోజు వస్తుంది. సో ఇది కూడా మీరు ఫెయిల్యూర్ చూసి మీరు కష్టపడితేనే సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్. నా పేరు దీపక్ మ్యామ్. హాయ్ దీపక్. సో నా క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, మీరు యూజ్ చేసే యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ మాకు కొన్ని షేర్ చేస్తారా మాతోటి? ఎథిక్స్తో చేయాలి బిజినెస్ ఎప్పుడే కానీ. వెన్ యూ ట్రై టు చీట్ కస్టమర్ మీరు ఎప్పటికీ సక్సెస్ గారు. సో బీ జెన్యూన్. మా యూనిక్ పాయింట్ ఏంటి అంటే మేము ఇచ్చే ప్రైస్ కన్నా ఎక్కువ క్వాలిటీ ఉండాలి. సో మేము ఎందుకు చేయగలుగుతున్నాము అంటే వీఆర్ డూయింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. మేము ఎక్కువ కష్టపడుతున్నాము, తక్కువ లాభం తీసుకుంటున్నాము, కాకపోతే ఎక్కువ సేల్ చేస్తున్నాము. ఈ తక్కువ లాభం కూడా అప్పుడు ఎక్కువ సేల్ చేసినప్పుడు ఎక్కువ వస్తుంది. సో దిస్ ఇస్ ద సీక్రెట్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. నా పేరు భాష. హాయ్ మేడం, మీరు ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉంది మేడం? ఫ్యామిలీ లేడీస్కి మెయిన్గా ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈ స్టేజ్ వరకు రాలేము. సో నాకు మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది, మా హస్బెండ్ సపోర్ట్ ఉంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉంటేనే మనం ఇక్కడి వరకు రాగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. మ్యామ్, ఇంకో క్వశ్చన్. బిజినెస్కి సోషల్ మీడియా ఇంపార్టెంటా, అవసరం లేదా మ్యామ్? ఎస్, 100% అవసరము, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ దగ్గర ఒక యూనిక్ ప్రోడక్ట్ ఉంది, మీరు ఎక్కడో నేను స్టార్ట్ చేసింది వనస్థలిపురం, ఆ లొకేషన్ ఎలా తెలియాలి? నా ప్రోడక్ట్ నేను ఎగ్జిబిట్ చేయాలి అంటే నేను ప్రతి ఒక్కరిని వెళ్ళి నేను చూపించలేను. సో సోషల్ మీడియా అనేది ఏంటి అంటే మన ప్రోడక్ట్ని ఎగ్జిబిట్ చేసుకోవాలి. మార్కెటింగ్ బిజినెస్ అన్నప్పుడు మార్కెటింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం చేసే పనిని మనం మార్కెట్ చేసుకుంటేనే అందరికీ తెలుస్తుంది, వాళ్ళు మన వరకు రీచ్ అవ్వగలుగుతారు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం చేసే చూపించాలి ఎప్పుడైనా సరే, అది సోషల్ మీడియా త్రూ, దాన్నే మార్కెటింగ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నాదో క్వశ్చన్ మ్యామ్, కస్టమర్స్కి ఎక్కువ ఏది ఇష్టపడతారు అని ఎలా గెస్ చేస్తారు మ్యామ్ మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాలో అయ్యేది నేను చెప్తాను. నేను కస్టమర్ వరకు నేను ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు ఫస్ట్ నాకు నచ్చాలి.
నేను ట్రై చేస్తాను, నాకు నచ్చింది నేను కస్టమర్కి చూపెట్టలేను. ఇప్పటి వరకు ఒక సింగిల్ ఐటెం కూడా లేదు నాకు నచ్చింది నేను చూపించింది. సో మేము ట్రెండ్ ఫాలో అవ్వడం కన్నా మేమే ట్రెండ్ సెట్ చేస్తాం. ఎగ్జాంపుల్ మా ఈ హ్యాండ్లూమ్స్ అనేది మేము స్టార్ట్ చేసేంత వరకు ఎవ్వరు కూడా టచ్ చేయలేదు. సో మేము ఆ హ్యాండ్లూమ్స్ ట్రెండ్ని మళ్ళీ తీసుకొచ్చామంటే మేమే ట్రెండ్ సెట్ చేసాం. హ్యాండ్లూమ్స్లో కూడా డిఫరెంట్గా ఇప్పుడు మేము పెట్టే ప్రోడక్ట్ ఏ ఒక్కరు కూడా పెట్టకుండా, అంటే ఎవరి దగ్గర లేని ప్రోడక్ట్, యూనిక్ ప్రోడక్ట్ మన దగ్గర ఉండాలి అనేది చాలా కాన్సన్ట్రేటెడ్గా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తాం, అది డిజైన్ చేస్తాం. సో నైస్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, నాది ఇంకో క్వశ్చన్ మేడం. కస్టమర్ బార్గింగ్ చేస్తారు కదా, దాన్ని మీరే కస్టమర్ అంటేనే బార్గెన్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు అంటే 80% వరకు మనకి ఏంటంటే ఆల్రెడీ మన సోషల్ మీడియాలో మన ప్రతి రీల్లో ప్రైజెస్ అనేది రివీల్ చేస్తాం, వాళ్ళు కంపేర్ చేసుకోవడానికి ఈజీగా. ఎన్నో పేజెస్ ఉంటాయి, వాళ్ళకు కూడా తెలియాలి కదా ఈ క్వాలిటీ ఇంత ప్రైస్ వస్తుంది, ఏది ఎక్కడ బెటర్ ప్రైస్ అనేది వాళ్ళు అక్కడే 50% ఆఫ్ వర్క్ అక్కడే అయిపోతుంది. వాళ్ళు మన స్టోర్కి ఈ పలానా కావాలని వస్తారు. అడగడం వాళ్ళ ధర్మం. మనం చెప్పడం ఏంటి అని అంటే, మేడం ఇది మనది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్, సో మీరు కంపేర్ చేయండి, మీ క్వాలిటీ చూడండి, మీకు కరెక్ట్ అనిపిస్తేనే మీరు దానికి ప్రైస్ పెట్టండి అని నీట్గా కన్విన్స్ చేయాలి. థ్యాంక్ యూ మేడం. నాది ఇంకో క్వశ్చన్ మేడం. ఉమెన్ బిజినెస్ చేయాలి అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు మ్యామ్? బిజినెస్ చేసే ఉమెన్కే కాదు, ఉమెన్ కానీ గర్ల్స్ కానీ అందరికీ నేను చెప్పేది ఒకటి, బీ ఇండిపెండెంట్. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవ్వరికి కూడా ఇలా చాపకుండా ఉండండి, చేయి చాచకుండా ఉండండి. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మీకు తోచింది, మీకంటూ ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి హిడెన్ టాలెంట్. ఆ టాలెంట్ని మీరు బయటికి తీసుకురండి. సో అదే మీకు అర్నింగ్. చిన్న స్టేజ్ నుంచి మీరు ఏంటంటే ఫస్ట్ కెరియర్ అనేది చాలా ఎర్లీగా స్టార్ట్ చేయాలి. నేను ఇప్పుడు 20 కదా 25కి చూసుకుంటామంటే, మీరు ఎక్కడనో 25కి స్టార్ట్ చేస్తే మీరు సక్సెస్ అయ్యేసరికి 35 అవుతుంది. సో మీరు ఎర్లీ స్టేజ్లో మీరు స్టార్ట్ చేస్తే ఏంటంటే మంచి మీకున్న ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీకు వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే నా స్కూల్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఎక్కడ యూజ్ అవుతుంది. స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, నేను 3 years జాబ్ చేశా, ఆ జాబ్ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా ఇక్కడ వర్క్ అవుతుంది. నేను చెప్పే ప్రతి ఉమెన్కి ఏంటంటే బీ ఇండిపెండెంట్. కెరియర్ చాలా తొందరగా ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఏదైనా కూడా మీరు దేంట్లో ప్రో అనుకుంటున్నారో, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకరికి మెహందీ ఆర్టిస్ట్, నేను కూడా మెహందీ ఆర్టిస్టే. ఒకరికి మేకప్ ఉంటుంది. రీసెంట్గా మీరు చూస్తే తన నేమ్ నాకు గుర్తులేదు, కాకపోతే జస్ట్ శారీ డ్రేపింగ్ చేసి ఒక్కరికి శారీ డ్రేప్ చేస్తే 1 lakh తీసుకుంటారు తను. అవునండి, శారీ డ్రేపింగ్ ఎవరైనా బిలీవ్ చేస్తారా? అంటే తన టాలెంట్ అది. అంటే ఎన్నో వేస్, hundreds of waysలో శారీ డ్రేపింగ్ చేస్తారు. ఒక్క సెలబ్రిటీకి శారీ డ్రేప్ చేస్తే 1 lakh. సో ఆ స్టేజ్కి ఎదగాలి. తను ఎప్పుడో స్టార్ట్ చేసింది వర్క్ కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. కొంతమంది కస్టమర్స్ చాలా బాగా కన్విన్స్గా మాట్లాడతారు, కొంతమంది కస్టమర్స్ కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తారు. మీకేమన్నా ఇబ్బంది కలిగిందా మ్యామ్? మనకు మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ ఏంటి అంటే మంచి పొలైట్గానే ఉంటారు. కొంతమంది ఏంటంటే ముందే డిసైడ్ అయ్యి వస్తారు, ఏదేమైనా తీసుకోవద్దు, లేకపోతే ఏదైనా అని రావాలి, లేకపోతే ఇంకేదైనా న్యూసెన్స్ చేసి రావాలి అని. ఈ మధ్య ట్రెండ్ ఏమైపోతుంది అని అంటే, ఇప్పుడు మనం ఉండే పొజిషన్ బట్టి కావాలని చుట్టుపక్కల ఉన్న కాంపిటీటర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా మనకు గిట్టని వాళ్ళు ఎవరైనా వచ్చి కావాలని చెయ్యాలని చూస్తారు. అలాంటప్పుడు ఏంటంటే అది స్టాఫ్ మీద బాగా ఇంపాక్ట్ అవుతుంది. స్టాఫ్ కొంచెం హర్ట్ అవుతారు. ఎవరికైనా కూడా ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంటుంది. స్టాఫ్ని ఏదో లేబర్ చూసినట్టు చూస్తారు. ఎవరిని కూడా అలా చేయొద్దు. ఇంకా సరే, నేను చెప్పే స్టాఫ్కి ఏంటి అంటే అలాంటి వాళ్ళని వదిలేసేయండి. మీరు ఇప్పుడు వీళ్ళకి కూడా హర్ట్ అవుతారు. వీళ్ళు ఏదన్నా అంటే మళ్ళీ బాగుండదు. అలాంటి వాళ్ళని ఏం చేయండి అంటే, వాళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చారు, సరే వదిలేసేయండి, ఆ కస్టమర్ మనకు లేకున్నా పర్లేదు, మీరు హర్ట్ అవ్వకండి. వాళ్ళ తరపున నేనే మా స్టాఫ్కి సారీ చెప్తే వాళ్ళని కన్విన్స్ చేస్తాను. అంటే ప్రజెంట్ ఇప్పుడు నాకు ఏ జాబ్ లేదు మ్యామ్. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 1 lakh ఉంది. ఓకే, దాంతో నేను మీలాగా బిజినెస్ చేయొచ్చా ఇన్వెస్ట్మెంట్ చేసి? నేను ఏమంటున్నాను, ఆ 1 lakh కూడా అవసరం లేదు. మీరు ఫుడ్ వ్లాగింగ్ చూస్తున్నారా ఇన్స్టాగ్రామ్లో? చూస్తాను. వాళ్ళు ఏమైనా ఖర్చు పెడుతున్నారా? 0 ఇన్వెస్ట్మెంట్. ఓకే, మన బ్రెయిన్ వర్క్ చేయాలి, ఇన్నోవేటివ్గా ఆలోచించండి. మార్కెట్లో దేనికైతే డిమాండ్ ఉందో ఆ దాన్ని మీరు పట్టుకోండి.
సో ఇప్పుడు ఫుడ్ బ్లాగర్స్ ఏం చేస్తున్నారు, చిన్న ఫోన్ ఉంటే సరిపోతుంది, ఫుడ్ బ్లాగింగ్ చేసి కొంచెం ఫేమస్ అయిన తర్వాత రెస్టారెంట్స్ వాళ్ళని పిలిచి ఒక్కొక్కరు 10,000 15,000 మార్కెటింగ్, అలా మంత్లీ ఒక 7-8 వచ్చినా కూడా 70,000-80,000. సో అర్థమైందా మీకు? అమౌంటే ఉండాలి, బిజినెసే పెట్టాలి అని కాదు, ఏదైనా సరే యూనిక్గా ఆలోచించండి. వర్క్ అనేది మీరు అనుకున్నది కరెక్ట్గా ప్లాన్ అంటే చేసి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా చేసుకోవచ్చు అంటారు. 100% చేయొచ్చు మేడం. అవునండి. చాలా ఉన్నాయి అలాంటివి, చాలా అంటే చాలా ఉన్నాయి, మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం ఆలోచించాలి, కష్టపడాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మీకు 1 lakh కూడా అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అంటే కొంచెం హెల్త్ అటు ఇటుగా ఉన్నా కూడా షోకి వచ్చినందుకు, మీ వండర్ఫుల్ జర్నీని మా అందరికీ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళే ముందు మా దగ్గర ఐ డ్రీమ్ డైరీ ఒకటి ఉంది. సో మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటో ఆ డైరీలో ఒకసారి ఫిల్ చేస్తే మీ పేజీ అనేది ఒకటి క్రియేట్ చేద్దాము. నెక్స్ట్ ఈ సీట్లో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ ఏంటనేది ఆ పుస్తకంలో పదిలంగా ఉంచాలనేది మా ఆశ. షూర్ మేడం. ఓకే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.